Only believe, then all things are possible. Only believe, my Lord, I believe, my Lord, I believe that all things are possible. My Lord, I believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. My Jesus is here. All things are possible. My Jesus is here. Amen. Let us turn to the Bible. గత బుధవారం రోజున నేను ఒక చిన్న టాపిక్ మొదలుపెట్టాను. ఇదిగో గొప్ప భూకంపం వచ్చుచున్నది. ఎస్, బిఫోర్ దట్, దానికంటే ముందు నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇవాళ ఉదయం కూడా నర్సంపేట చర్చ్లో నేను దాని మీదనే మాట్లాడాను, కంటిన్యూ చేస్తున్నాను. సో అందుకే నర్సంపేట యొక్క ఆరాధన మీరు ఇంటికి వెళ్ళాక వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నర్సంపేటలో చెప్పిన ఆరాధన వినండి, ఎందుకంటే దాన్ని నేను ఇప్పుడు కొనసాగిస్తున్నాను. జస్ట్ ఒక సిరీస్గా నేను వెళ్తున్నాను, అందుకే డోంట్ మిస్ ఇట్, మిస్ కావద్దు. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఎంతమంది తెలుసు మత్తయి సువార్త 24వ అధ్యాయము 7 ముద్రలని? జీసస్ ప్రీచింగ్ ద 7 సీల్స్ ఇన్ సీడ్ ఫామ్. యేసుక్రీస్తు విత్తన రూపంలో 7 ముద్రలను బోధించాడు. ఎక్కడ? మత్తయి సువార్త 24లో. ఇప్పుడు అదే యేసుక్రీస్తు యోహానికి, ప్రకటన గ్రంథం రాసిన యోహానికి ప్రకటన గ్రంథంలో గుర్తుల రూపంలో చూపించాడు 7 ముద్రలను. మరి ఈ కాలంలో దేవుడు వాగ్దానం చేస్తున్నట్టు 7వ దూత వచ్చి ఇటు విత్తన రూపంలో చెప్పబడిన 7 ముద్రలను, మత్తయి సువార్త 24లో విత్తన రూపంలో చెప్పబడిన 7 ముద్రలను, మరి ప్రకటన గ్రంథంలో గుర్తుల రూపంలో చూపించబడిన 7 ముద్రలను తీసుకొని దాని అర్థాలు ఏంటో, దాని మర్మం ఏంటో మనకు బయలుపరిచాడు. అందుకే ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయము, అటు ప్రకటన గ్రంథము, ఈ రెండు కూడా మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నాయి. దానికి కారణం 7వ దూత వాటిని మనకు బయలుపరిచున్నాడు. ఇందులో 7 ముద్రలు ఉన్నాయి అన్నాడు ప్రవక్త. మనకు తెలుసు 7 ముద్రలు ఇందులో ఉన్నాయని. 4వ వచనము 5వ వచనము మొదటి ముద్ర. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనము మొదటి ముద్ర. మళ్ళా 5, 6 వచనాలో రెండవ ముద్ర, 7వ వచనము 3వ ముద్ర, 7 వచనము, 7, 8 వచనాలో 4వ ముద్ర. వింటున్నారా?
4వ ముద్ర. మరి 9 నుండి 13 వచనాల్లో 5వ ముద్ర. 9 నుండి 13 వచనాల్లో 5వ ముద్ర. అది ఇంకా కిందికి ఇంకా కొనసాగుతూ ఉంటుంది. 5వ ముద్ర 9 నుండి 13. ఆ తర్వాత ఇంకా తర్వాత 29 నుండి 31 వచనాల్లో 29 నుండి 31 వచనాల్లో అది 6వ ముద్ర. దట్ ఈస్ ద 6th సీల్, 6వ ముద్ర. 29 నుండి 31 వచనాలు. మొత్తము ఇక్కడ 6 ముద్రలు కనబడుతున్నాయి. 7వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు 32వ వచనం నుండి ఆయన ఉపమానంలో బోధించడం మొదలుపెట్టాడు. ఆయన 7వ ముద్రను ఉపమాన రీతిగా బోధించడం మొదలుపెట్టాడు. అందుకే మత్తయి సువార్త 24:32లో అంజురపు చెట్టు యొక్క ఉపమానం గురించి మొదలుపెట్టాడు ఆయన. అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి అంటున్నాడు ఆయన. సో 7th సీల్ ఈజ్ ఇన్ పారబుల్ ఫామ్. 7వ ముద్రను ఆయన ఉపమాన రూపంలో బోధించడం మొదలుపెట్టాడు. దాన్నే మనం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా ఉపమాన రీతిగా 10 మంది కన్యకల గురించి ఆయన 7వ ముద్రను బోధించాడు ఇప్పుడు ఆయన. ఎందుకంటే 7th సీల్, ప్రతి 7వ ముద్రలో ప్రభు ఒక రాకడ జరుగుతున్నది. ఒకటి గుర్తుపెట్టుకోనండి, 7వ ముద్రలో ప్రభు ఒక రాకడ జరుగుతున్నది. ఎక్కడ 7వ ముద్ర ఉంటుందో అక్కడ ప్రభు ఒక రాకడ కనబడుతుంది మనకు. అర్థమైందని అన్నది. అందుకే అక్కడ అంజూరపు చెట్టును కూర్చుని ఉపమానంలో మనకు ప్రభు రాకడ కనబడుతున్నది. అక్కడ ప్రభు రాకడలో జరుగుతుందని చెప్తున్నాడు. ఆయన ద్వారము దగ్గర నిలిచున్నాడు అంటున్నాడు ఆయన. అంజూరపు చెట్టు తిరిగి చిగురించినప్పుడు, ఇవి జరగని ఆరంభించినప్పుడు ఆయన ఎక్కడున్నాడట? ద్వారము దగ్గర నిలిచున్నాడు అంటున్నాడు ఆయన. రాకడ జరిగింది. అలానే మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మళ్ళీ 7వ ముద్రను ఆయన 10 మంది కన్యకల యొక్క ఉపమానంలో బోధిస్తున్నాడు. అక్కడ కూడా మధ్యరాత్రి వేళ కేక, ఇదిగో పెళ్లి కుమారుడు, అతని ఎదుర్కొనుటకు రండి అని ఆ కేకలోనే ఆయన రాకడ జరుగుతుంది. ఆ కేకతోనే ఆయన రాకడ జరుగుతూ ఉంది. అందుకే పెళ్లి కుమారుడు వచ్చి సిద్ధపరచబడి ఉన్న 5 బుద్ధిగల కన్యకలను ఆయన పెళ్లి కోసము, వివాహం కోసము ఆయన తీసుకొని పోయాడని బైబిల్ చెప్తా ఉన్నది. రాకడ జరిగింది అక్కడ కూడా. సో వేర్ దేర్ ఈస్ ఎ 7th సీల్, ఎక్కడైతే 7వ ముద్ర ఉంటుందో బైబిల్లా మర్చిపోకండి, అక్కడ రాకడ ఉంటుంది. అర్థమైందని చెప్పింది. అందుకే మనం ఆదికాండములో 7వ ముద్ర ఉన్నదన్నాడు ప్రవక్త. ఆదికాండములో నుండే 7వ ముద్ర పలకబడుతుంది అన్నాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆదికాండములో నుండే రాకడ జరుగుతూ ఉన్నది. జరుగుతున్నదా? ఆదికాండంలో రాకడ జరిగినదా? నోవహు దినాలలో జరిగినదా? లోతు దినాలలో, అబ్రాహాము శాలల దినాలలో జరిగినదా? అబ్రాహాము శాలల దినాలలో, లోతు దినాలలో జరిగినదా? నోవహు దినాలలో, హానోకు దినాలలో జరిగినదా? హానోకు నానమునకు ఒక పక్క, నోవహు నానమునకు ఇంకో పక్క. అలానే అబ్రాహాము శారాలు నానమునకు ఒక పక్క, లోతు నానమునకు మరొక పక్క. కానీ ఆ 2 కాలాలను మనం గమనిస్తే ఆ 2 కాలాలలో రాకడ జరిగింది. దట్ ఈస్ ద 7th సీల్. ద 7th సీల్ స్పీక్స్ అబౌట్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. 7వ ముద్ర ప్రభు ఒక రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నది. అందుకే మనం ఎప్పుడైనా గమనించాలి, 7వ ముద్ర, నేను దానిపైన బోధించాను, నేను వధువు 7వ ముద్ర కింద ఉన్నదని. ఇప్పుడు మీరు అనొచ్చు, రూతు 7వ ముద్ర కింద ఉన్నదని మీరు చెప్పారు కదా పాస్టర్ గారు, మరి 7వ ముద్ర కింద ఉన్నప్పుడు అక్కడ రాకడ ఏది అని అన్నాం అనుకో. వెరీ సింపుల్. బోయాజ్ ఎవరు? యేసుక్రీస్తు కాదా? అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? బోయాజు విమోచన చేస్తున్నాడు. నయోమికి పరిపూర్ణమైన విమోచన చేస్తూ ఉండగా అదిగో రూతును విడిపించి వివాహం చేసుకుంటున్నాడు. అక్కడ నయోమికి పరిపూర్ణమైన విమోచన చేస్తూ ఉండగా రూతుకి ఏం చేస్తున్నాడు? అక్కడ పూర్తిగా ఆమెకు ఏవైతే వివాహం యొక్క స్టెప్స్
వివాహం యొక్క మెట్లు, వివాహం యొక్క దశలు ఉన్నాయో అవన్నీ ఆమెకు జరిగిస్తా ఉన్నాడు అక్కడ. రూత్ అన్నదా, అయ్యా నీపై ఉన్న దుప్పటిని నా పైన కప్పుము అని. వివాహంలో ఏం జరుగుతుంది? పెళ్లి కుమారుని యొక్క దుప్పటిని తీసి పైన శాలువను తీసి పెళ్లి కుమార్తె పైన వేస్తారు. కరెక్టేనా కాదా? వినబడతలేదు నాకు. ఆ స్టెప్స్ అన్న అక్కడ ఉన్నాయి. సరే, ఇప్పుడు నాకు అంత టైం లేదు అవి చెప్పడానికి, కానీ ఆ స్టెప్స్ అన్న అక్కడ ఉన్నాయి, ఆ మెట్లన్న అక్కడ ఉన్నాయి. అవునంటారా? సో ఎవ్రీథింగ్ చూడండి, ఎస్తేర్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ ప్రభు రాకడలో జరిగే కార్యాలన్నమాట. ఇప్పుడు రాకడ అన్నతో కొందరు ఏమనుకుంటారంటే, డినామినేషన్ వాళ్ళు అనుకుంటున్నట్టు. సంఘ శాఖల యొక్క థియోరీ ఏంటిదంటే, వాళ్ళ యొక్క బోధ ఏంటంటే, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, రెండవ రాకడ అన్నతోటే ప్రభు వస్తాడు, మనం వెళ్ళిపోతాం. ప్రభు వస్తాడు, మనం వెళ్ళిపోతాం, మనం ఎత్తబడతాం, అదే రాకడ. ఆ కాన్సెప్ట్, ఆలోచనతోనే ఈరోజు ఎంటైమెస్లో చాలామంది పాస్టర్లు, విశ్వాసులు ఉన్నారు. కాదు కాదు కాదు, ప్రభు వచ్చిన తర్వాత జరగవలసిన కార్యాలు ఉన్నాయి ఇక్కడ. సరే, మొన్న సికింద్రాబాద్ చర్చ్లో పాస్టర్ ఆశీష్ గారు ఒక హెబ్రూ మ్యారేజ్ని, ఒక హెబ్రూలో జరిగే వివాహంలో 7 స్టెప్స్ గురించి చూపించాడు. అవి ఇంటర్నెట్లో కూడా మీరు చూడొచ్చు, ఇంటర్నెట్లో కూడా ఉన్నాయి అవి. హెబ్రూలో జరిగే, అదే హెబ్రూస్ అంటే ఇజ్రాయెల్లో జరిగే వివాహంలో 7 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు యేసు రెండవ రాకడలో ఆ 7 స్టెప్పులు జరగాలనా లేదా? అది ఇట్లా వచ్చుడుతోటి అట్లా పోయేది కాదు. అది ఆయన వచ్చి తన పెళ్లి కుమార్తెను వివాహం చేసుకోవాలి. ఆయన ఆ 7 స్టెప్స్, ఆ 7 దశలు ఆమెకు జరిగించాలి ఇప్పుడు ఆయన. ఇదే సంఘశాఖ బోధకు మన బోధకున్న తేడా, ప్రొఫెట్ తీసుకొచ్చిన బోధకు తేడా. రెండవ రాకడని గురించి సంఘశాఖ బోధ ఏంటంటే, ఆయన ఇలా వస్తాడు, అలా మనం వెళ్ళిపోతాం. ఆయన ఇలా వస్తాడు, అలా మనం వెళ్ళిపోతాం. నేను చెప్పేది అర్థమవుతుందా? కాదు 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 కాదు, అది రాంగ్ బోధ, అది తప్పుడు బోధ. అది ప్రవక్త రాకముందు వరకు అలానే అందరూ అనుకున్నారు. కానీ ప్రవక్త వచ్చినాక మర్మములన్నీ తెరవబడ్డాయి. ఇప్పుడు బైబిల్కున్న 7 ముద్రలు తెరవబడ్డాయి. ఇప్పుడు మనకు స్పష్టంగా రెండవ రాకడ అర్థమవుతుంది. రెండవ రాకడలో ఆయన చేయాల్సిన కార్యాలు, ఆయన వచ్చి ఏకైక మనిషి కుమారుడిగా రావాలి. ఆయన పైగా ఆయన ఎలా రావాలి? ఏకైక మనిషి కుమారుడిగా. మొదటి రాకడ ఏకైక మనిషి కుమారుడు, రెండవ రాకడ కూడా ఏకైక మనిషి కుమారుడు. తూర్పున మెరుపు పుట్టి పడమన వరకు ఎలా కనబడినదో ఏకైక మనిషి కుమారుడు రాకడ కూడా అలానే ఉంటుంది. తూర్పున జరిగిన రాకడయే మొదటి రాకడ, ఇప్పుడు పశ్చిమమున జరిగిన రాకడే రెండవ రాకడ. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేయాలి? ఆయన వచ్చి చేయాల్సినది ఏంటిదంటే మ్యారేజ్ చేయాలి. ఆయన అంటే ఆయన మ్యారేజ్ చేసుకోవాలి. ఆయన ఇప్పుడు వధువుతో వివాహం జరగాలి. ఇప్పుడు అది ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్. పెళ్ళికు అక్కడ గొర్రెపిల్ల యొక్క వివాహము జరగాలి. అర్థమైందని చెప్పింది. ఆ 7 స్టెప్స్ జరగాలి అక్కడ. అందులో ఒకటేంటిది? నీ పేరును ఆయన స్పష్టంగా నీకు బయలుపరచడం. అది మ్యారేజ్ సర్టిఫికేట్. అది మ్యారేజ్ సర్టిఫికేట్. ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరును నీకు బయలుపరచడం, అది మ్యారేజ్ సర్టిఫికేట్. అదేనా జరుగుతున్నది ఇప్పుడు? ముద్రలు తెరవబడింది ఎందుకు? గొర్రెపిల్ల జీవగ్రంథం తెరవబడింది ఎందుకు? నీ మ్యారేజ్ సర్టిఫికేట్ నీకు ఇవ్వడానికి, నీ పేరు నీకు బయలుపరచడానికి. చూడండి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. రెండవ రాకడలో ఇవన్నీ జరిగినాక అంతిమంగా చివరిగా జరిగేది ఏంటంటే, అప్పుడు ఆయన మహిమా శరీరంలో మధ్యాకాశానికి వస్తాడు.
మనం ఇక్కడ ఎవరైతే వివాహం కాబడ్డారో ఆ బుద్ధిగల కన్యకలు వీళ్ళు కూడా మహిమా శరీరంగా మారి అప్పుడు మధ్యాకాశంలో కలుసుకోవడానికి పెళ్లి విందు కోసం వెళ్తాం మనం అక్కడికి. దేనికోసం వెళ్తాము? వినబడతలేదు నాకు. పెళ్లి విందు కోసం వెళ్తాం మనం. అది అంతిమ దశ, అది చివరి దశ. దానిలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, వివాహము జరిగిన తర్వాత వెంటనే పెళ్లి విందు ఉండదు. ముందు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఏకం కావాలి, వాళ్ళ ఏక శరీరం కావాలి. వివాహములో అదొక భాగమై ఉన్నది అది. ఆ తర్వాత పెళ్లి విందు. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? క్రీస్తు తన భార్యతో ఏకమవుతున్నాడు. క్రీస్తు తనను తాను దైవత్వం ఒక సర్వపరిపూర్ణత శరీరముగా ఇప్పుడు వధువులో, పెళ్లి కుమార్తెలో, భార్యలో కుమ్మరించబడతా ఉన్నది. వాళ్ళిద్దరు ఏమవుతున్నారు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఏక శరీరం అవుతున్నారు. ఇదంతా అయిన తర్వాత అప్పుడు పెళ్లి విందుకు వెళ్ళడం. అప్పుడైనా మహిమా శరీరంలో వస్తాడు. మనం అప్పుడు మహిమా శరీరులుగా మారి ఆయనను ఎదుర్కోవడానికి ఆకాశ మండలంలోనికి వెళ్ళి మనం ఆయనను కలుసుకొని పెళ్లి విందులోకి వెళ్ళబోతాం మనం. దానికి అంతటికంటే ముందు ఏం జరగాలంటే, రెండవ రాకడలో ఆయన వచ్చి ఈ 7 స్టెప్స్, 7 దశలు ఏవైతే వివాహములో ఉన్నాయో అవి మనకు జరిగించాలా. ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నాడు. అది రెండవ రాకడలో జరగాల్సిన కార్యాలు ఇవి. ఇవన్నీ తెలియదు. మళ్ళీ ఈ రెండవ రాకడలోనే ఏకైక మనిషి కుమారుడు ప్రత్యక్షపరచబడాలి. ఎవరిలో? 7వ దూతలో, మానవ శరీరములా. రెండవ రాకడ ఒక మానవ శరీరంలో రావాలి. కాదా? లూకా 17వ అధ్యాయం 26 నుండి 30 వచనాల ప్రకారముగా, అలానే మత్తయి సువార్త 24వ అధ్యాయము 27, 28, 30 వచనాల ప్రకారముగా ఏకైక మనిషి కుమారుడు ఒక మానవ శరీరంలో ప్రత్యక్షం కావాలి. ఒక మానవ శరీరంలోకి రావాలి ఆయన. ఎందుకు? ఆదికాండం 18వ అధ్యాయంలో మానవ శరీరంలో వచ్చాడు ఆయన. అబ్రాము శారాల శరీరాలు, సజీవంగా ఉన్న వాళ్ళిద్దరి శరీరాలు మార్పు చెందే ముందు వాళ్ళకు అక్కడ ఎలోహిం ఒక మానవ శరీరంలో వచ్చాడు వాళ్ళ దగ్గరికి. కరెక్టేనా? మెస్సయ్య సూచన, హృదయ రహస్యాలు బయలుపరచుట చూపించాడా లేదా వాళ్ళకు? శారా హృదయ రహస్యాలు బయలుపరచాడా లేదా? వినబడతలా? అవన్నీ రెండవ రాకడలో జరగాల్సిన కార్యాలు ఇవి. ఏకైక మనిషి కుమారుని రాకడ ఇది, రెండవ రాకడ. ఇన్ని ప్రవచనాలు పెట్టుకొని, ఇన్ని లేఖనాలు పెట్టుకొని, అలా వస్తాడు ఇలా పోతాం, అదే రెండవ రాకడ, నేను దీన్ని రెండవ రాకడ నమ్మను, మార్పాస్టర్ చెప్పేదంతా అబద్ధం అంటావు. నువ్వు మూర్ఖుడివి, నువ్వు బుద్ధిహీనుడివి, మూర్ఖుడివి, గుడ్డివాడివి, దూరదృష్టి లేనివాడివి. అసలు నువ్వు పక్షిరాజువే కాదు. నువ్వు ఈ విషయాలు నీకు అర్థం కావట్లేదంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవ రాకడలో జరగవలసిన ప్రవచనాలు, నెరవేర్పు జరగవలసిన సంఘటనలు, అందులో ఆయన వచ్చి ఏం చేస్తాడు, మనకేం జరుగుతుంది, ఇవన్నీ నీకు అర్థమై నీకు జరిగినప్పుడే నువ్వు ఎత్తబడుట్లో పెళ్లి విందుకు వెళ్తావు. వివాహంలోనికి మనం వెళ్తలేం, మనం వివాహ విందులోనికి వెళ్తానం మనం. ఎందుకంటే వివాహం ఎక్కడో కాదు, భూమిపైననే జరుగుతా ఉన్నది. ఆమేన్. అది ఎప్పటి నుండో బోధించుకుంటూ వస్తున్నాం మనం. అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 24వ అధ్యాయము, ఇది 7 ముద్రలు విత్తన రూపంలో బోధించాడు ఆయన. 7 ముద్రలను విత్తన రూపంలో బోధించాడు ఆయన. ఆమేనంటారా? ఇప్పుడు దాంట్లో నుండి మనం మాట్లాడుకుంటున్నాము. ఎందుకంటే ఆ గొప్ప భూకంపం ఏదైతే రాబోతున్నదో దాన్ని మనము చూడవలసిన అవసరత ఉంది. జాగ్రత్తగా మీరు గమనించాలని నేను కోరుతున్నాను. హల్లెలూయా.
మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో మనం చూసింది ఏంటంటే 6 సీల్స్ 6 ముద్రలు ప్లస్ 7వ ముద్ర ఉపమాన రీతిగా ఆయన బోధించాడు. ఇక్కడ విత్తన రూపంలో బోధించాడు ఆయన, సీడ్ ఫామ్లో, వాక్య రూపంలో, విత్తన రూపంలో. ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూడాల్సిన అవసరం ఉంది. అది నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. 5th సీల్, 5వ ముద్ర ఎక్కడుందంటే 9 నుండి 13 వచనాలలో 5వ ముద్ర ఉంది. అర్థమవుతుందా? ఆమేన్. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమలపాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు, అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. దిస్ ఇస్ ద 5th సీల్. ఆ తర్వాత అది ఇంకా ముందుకు వెళ్తున్నది. ఇట్ గోస్ ఆన్, ఇంకా ముందుకెళ్తుంది. అక్రమం విస్తరించు చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతం వరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడును. మరి రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతడును ప్రకటింపబడింది. ఏ రాజ్య సువార్త? మొదటి రాకడ రాజ్య సువార్త కాదు. నేను అదే చెప్తానా, రెండవ రాకడ రాజ్య సువార్త. ఇవాళ నేను అది ఇంకొంచెం క్లారిటీగా చూపించబోతున్నా. మరి ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతడును ప్రకటింపబడను, అటు తర్వాత అంతము వచ్చును. ఆమేన్. అటు తర్వాత అంతము వచ్చును. ఇక్కడ 15వ వచనం నుండి వచ్చినప్పుడు యేసు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో తీతు, సైన్యాధిపతి అయిన తీతు, ఎవరైనా రోమన్ సైన్యాధిపతి, అతను రోమన్ జనరల్, రోమన్ సైన్యాధిపతి అయిన తీతు యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు జరగబోయే సంఘటన గురించి ఇక్కడ చెప్తున్నాడు. అది కూడా దానియేలు ఆల్రెడీ ప్రవచించబడింది. దానియేలు ప్రవక్త ఆల్రెడీ ప్రవచించాడు. దాన్నే జీసస్ ఇక్కడ 15వ వచనంలో ఎత్తి చూపిస్తున్నాడు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన, సో జీసస్ రిఫరింగ్, యేసు దేని చూపిస్తున్నాడు? రిఫరెన్స్ దేని చూపిస్తున్నాడు ఆయన? ఇది ఏ సంఘటన? ఇది క్రీస్తు శకము 70వ సంవత్సరంలో జరిగిన సంఘటన. అర్థమైందా నేను చెప్పింది? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జీసస్ దీన్ని బోధించేటప్పుడు ఆయన బోధిస్తున్నది క్రీస్తు శకం 33వ సంవత్సరంలో. లాస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ, ఆయన పరిచర్యలో చివరి భాగం అన్నమాట ఇది. క్రీస్తు శకం 33వ సంవత్సరంలో మత్తయి సువార్త 24 బోధిస్తున్నాడు. చివరి భాగం ఏంటిది? ఇక్కడ వాక్యం తెరవబడుతున్నది. ఈజ్ ఓపెనింగ్ ద సీల్స్, ఆయన ముద్రలు తెరుస్తున్నాడు. అందులో ఆయన బోధిస్తున్నప్పుడు క్రీస్తు శకం 70లో జరగబోయేదాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆయన వెళ్ళిపోయాక, ఆయన 33 సంవత్సరాలు జీవించి ఆయన వెళ్ళిపోయాక క్రీస్తు శకం 70 రాబోతుంది. అప్పుడు ఏం జరగబోతుందో దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాన్ని ఎత్తి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. ఆమేన్. ఆ నాశనకరమైన హేయ వస్తువు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమును నిలుచుడు మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. యూదాలో ఉండేవారు కొండలకు పారిపోవాలను. కారణం ఏంటిది? అవన్నీ ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే అవన్నీ అప్పుడు క్రీస్తు శకం 70లో నెరవేర్పు జరగబోతున్నాయి. అవి నిజంగానే వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. తీతు ఎప్పుడైతే తన సైన్యాన్ని తీసుకొని తాను ఆ యెరూషలేమును ముట్టడించాడో, యెరూషలేం కోటను, యెరూషలేం చుట్టూను, అదిగో అప్పుడు కొంతమంది పారిపోయారు వాళ్ళు అక్కడి నుండి. ఆ తర్వాత తీతు దండయాత్ర చేసినప్పుడు యెరూషలేం పైన దండెత్తినప్పుడు వారి రక్తము ఏరులై పారిందని చరిత్రకారులు రాశారు. అదంతా ప్రవచనాలు ఇవి. ఆమేనంటారా? హల్లెలూయా.
మనం కిందకు వస్తే 29వ వచనానికి వస్తే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు. ఇది 6వ ముద్ర. ఏంటిది? ఇది 6వ ముద్ర. ఇది ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశం నుండి నక్షత్రములు రాళ్ళును, ఆకాశ మండలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడే వచ్చట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరి ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నల్లి దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. 6th సీల్, 6వ ముద్ర ఇది. బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామడవైన తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు చదవబడిన నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడు ప్రభువా. మాకు కావలసిన వర్తమానమును ఈ మధ్యాహ్నం మాకు దయచేయి. నీ వాక్యం మాకు తెరవబడి మా అందరికీ అర్థమవునట్లుగా నీ పరిశుద్ధ ఆత్మనే చేయును గాక. ఎందుకంటే అర్థం చెప్పువాడు నీ పరిశుద్ధ ఆత్మనే, బయలుపరచువాడు నీ పరిశుద్ధ ఆత్మనే. ఆయనే మా అంతరంగ బోధకుడు. బాహ్య బోధకుడు కాదాయన, బయట ఉన్న బోధకుడు కాదాయన, అంతరంగ బోధకుడు ఆయన. అందుకే అంతరంగంలో ప్రతి వారు ఆ బోధకుని కలుగునడం చాలా అవసరమని ప్రవక్త అన్నాడు. ఆ పరిశుద్ధాత్మను అంతరంగములో కలుగుండడము, బోధకుడిగా పరిశుద్ధాత్మను కలుగుండడము చాలా అవసరం అన్నాడు. అప్పుడే ఈ విషయాలు మీకు అర్థమైతే అన్నాడు ఆయన. ఎస్ లార్డ్, లెట్ యువర్ హోలీ గోస్ట్ టీచ్ టు us లార్డ్. నీ పరిశుద్ధాత్మని మాకు బోధించును గాక, మాకు నేర్పించును గాక, ఈ విషయాలు మాకు బయలుపరచును గాక, మాకు అర్థమవునట్టుగా నువ్వు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోనండి ప్లీజ్, బీ సిట్ డౌన్. జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు వినాలని నేను కోరుతున్నాను. బ్రదర్ బ్రానమ్ ఏమని చెప్పాడంటే, సోదర్ బ్రానమ్ గారు ఏమని చెప్పారంటే, ఏడు సంఘకాలాలు, 7 church ages, ఇవి యేసుక్రీస్తులో నుండి వచ్చినాయి. ఇవి 7 సంఘకాలాలు ఎక్కడి నుండి వచ్చినాయి? యేసుక్రీస్తులో నుండి. ఎందుకంటే 7 సంఘకాలలో ఎవరున్నారంటే వధువు ఉన్నది కాబట్టి. వధువు ఎక్కడి నుండి వస్తుంది? 7 సంఘకాలాల నుండి. 7 సంఘకాలాలు వధువు వస్తున్నదంటే ఇప్పుడు 7 సంఘకాలాలు ఎవరిలో నుండి వస్తున్నట్టు? యేసుక్రీస్తులో నుండి. వధువు ఎక్కడి నుండి తయారవుతున్నదండి? 7 సంఘకాలాల్లో నుండి వధువు తయారవుతుంది. కరెక్టేగా? 7 సంఘకాలంలో నుండి వధువు సిద్ధపడుతున్నది, తయారవుతున్నది. అంటే ఇప్పుడు 7 సంఘకాలాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నాయి. కరెక్టేనా? 7 సంఘకాలాలు ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నాయి. ఎందుకు? వధువు ఎక్కడి నుండి వస్తుంది? 7 సంఘకాలలో నుండి. అర్థమైందని అన్నది. ఇప్పుడు 7 సంఘకాలంలో నుండి 7వ సంఘకాలంలో నుండి 7 ముద్రలు వస్తున్నాయి. 7వ సంఘకాలంలో నుండి 7 ముద్రలు. చూడండి, మొదటి సంఘకాలం ఎఫెసీ సంఘకాలం, పౌలు గారి కాలం. ఆ కాలంలో కాదు 7 ముద్రలు బయలుపరచబడుతున్నాయి. ఏ కాలంలో బయలుపరచబడుతున్నాయి? 7వ సంఘకాలంలో బయలుపరచబడుతున్నాయి. పౌలు గారి కాలంలో కాదు, ఎఫెసీ కాలంలో కాదు, స్ముర్న, పెర్గమ, థియోతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా ఈ సంఘకాలలో కాదు. 7వ సంఘకాలమైన లవదిక సంఘకాలంలో 7వ దూత ద్వారా దేవుడు 7 ముద్రలను బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు 7 ముద్రలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే 7వ సంఘకాలంలో నుండి వస్తున్నాయి. అంటే 7వ సంఘకాలంలో అవి బయలుపరచబడుతున్నాయి. రావడం అంటే నా ఉద్దేశం బయలుపరచబడడం. ఎందుకంటే మళ్ళీ ముద్రలు ఎక్కడ ఉన్నాయంటే సంఘకాలంలో ఉన్నాయి. మొదటి 3 సంఘకాలాలు మొదటి ముద్ర అయి ఉన్నది.
ఎఫెసీ, స్ముర్న, పెర్గమ. మొదటి 3 సంఘకాలాలు మొదటి ముద్ర. 4వ సంఘకాలం థియోతెర సంఘకాలం 2వ ముద్ర. కరెక్టేనా? 4వ సంఘకాలం థియోతెర సంఘకాలం 2వ ముద్ర. ఆమేన్. ఆ 4వ సంఘకాలమే చీకటి యుగమై ఉన్నది. ఏం యుగము? చీకటి యుగం. సాతాను యొక్క 1000 ఏళ్ల పాలన. ఎందుకంటే 4వ సంఘకాలం థియోతెర సంఘకాలం కాలం క్రీస్తు శకం 606 నుండి క్రీస్తు శకం 1520 వరకు కొనసాగింది. 606 నుండి 1520 అంటే దాదాపు 1000 ఇయర్స్. అందుకే ప్రాఫిట్ ఏమన్నాడంటే అది సాతాను యొక్క 1000 ఏళ్ల పరిపాలన లాగా ఉన్నది అన్నాడు ఆయన. సంఘాన్ని సాతానుడు చీకటిలో ఉంచాడు. వాడు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తున్నట్టుగా ఉన్నది. అది చీకటి యుగం అంటారు దాన్ని. చీకటి యుగం తర్వాత ప్రారంభమైనదే రిఫార్మర్స్ ఏజ్, సంఘ సంస్కర్తల కాలం ప్రారంభమైంది. అందులో మొదటివాడు మార్టిన్ లూథర్, సార్దీసు సంఘాల వర్తమానికుడు. రెండవ వాడు జాన్ వెస్లీ, ఫిలదెల్ఫియా సంఘకాల వర్తమానికుడు. అమనంటారా? ఇక మూడవది పెంతకోస్తు. అదే లవోదిక సంఘకాలం ప్రారంభమైందే పెంతకోస్తుతో. ఇది రిఫార్మర్స్ ఏజ్ అంటారు దాన్ని. రిఫార్మర్స్ ఏజెస్ అంటే సంఘ సంస్కర్తల కాలం. అది ఎంతోమంది సంఘ సంస్కర్తలు వచ్చారు, వచ్చి సంఘాన్ని సంస్కరించుకుంటా సరి చేసుకుంటూ వచ్చారు కొన్ని విషయాలలో. అమనంటారా? ఆ తర్వాత సంఘ సంస్కర్తల కాలం తర్వాత వస్తున్నదే ఈగిల్ ఏజ్, పక్షిరాజు కాలం అయి ఉన్నది. పక్షిరాజు ఎవరు? ప్రవక్త. ప్రవక్తలు దేంతో పోల్చబడ్డారు? చెప్పాలా నాకు? ప్రవక్తలు దేంతో పోల్చబడ్డారు? పక్షిరాజులతో పోల్చబడ్డారు. యెహోవా తనను తాను పక్షిరాజుగా పిలుచుకున్నాడు. తన ప్రవక్తలను కూడా ఆయన పక్షిరాజులను పిలిచాడు ఆయన. ఈ విషయాన్ని మీరు ఎక్కడ చూడగలరంటే ఈ విషయాలను మీరు చాలా వర్తమానంలో ప్రవక్త చెప్పడం చూడగలరు. అందులో ఒక వర్తమానం ఏంటిదంటే పక్షిరాజు తన గూడు రేపినట్లు. పక్షిరాజు తన గూడు రేపినట్లని వర్తమానంలో చెప్పాడు ఆయన. పక్షిరాజులు ఎవరిని సూచిస్తున్నంటే ప్రవక్తలను సూచిస్తాయి. సో మొదటిగా గమనిస్తున్నారా? చీకటి యుగముల తర్వాత వచ్చినదే సంఘ సంస్కర్తల యుగం. సంఘ సంస్కర్తల యొక్క కాలం తర్వాత ఇప్పుడు పక్షిరాజు కాలం. ఇది ప్రవక్త కాలం, పక్షిరాజుల కాలం. మనము కూడా ఏమని పిలువబడుతున్నాం ఈ రోజున? పక్షిరాజులను పిలువబడుతున్నాం మనం. ఈ కాల వధువు ఏమని పిలువబడతా ఉన్నది? పక్షిరాజులు. ఎందుకు? ప్రవక్తకు ఎలాగైతే దూరపు చూపు కలుగున్నాడో ఇప్పుడు ఈ వధువు కూడా మొత్తం సంఘకాలంలో ఉన్న వధువు కాదు, ఇప్పుడున్న వధువు, ఈ చివరి కాలంలో వధువు కూడా ఈ కాల ప్రవక్త పక్షిరాజు అయిన విలియం బ్రెన్నాం యొక్క దూరపు చూపు ఎలా అయినా కలుగున్నాడో ఈమె కూడా అలానే ఆ దూరపు చూపు కలిగి ఉంటుంది. ఈమె అర్థమైందని అన్నది. అందుకే మనల్ని పక్షిరాజులుగా పిలువబడుతున్నాం మనం బైబిల్లో. ఇది ఏ కాలం అంటే పక్షిరాజుల కాలం ఇది. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను నేను. 3వ ముద్ర సంఘ సంస్కర్తల కాలము. 3వ ముద్ర. మొదటి ముద్ర మొదటి 3 సంఘకాలాలు ఎఫెసీ, స్ముర్న, పెర్గమ. ఎఫెసీ, స్ముర్న, పెర్గమ. ఎఫెసీ నికోలేతుల బోధ. నికోలేతుల యొక్క బోధ అక్కడ ప్రారంభమైంది. నికోలేతు కరెక్టేనా? తర్వాత స్ముర్న మనం ఏం చూస్తున్నామంటే బిలాము బోధ. తర్వాత పెర్గమ ఎజ్బేలు, ఎజ్బేలు మతము లేదా ఎజ్బేలు బోధ, ఎజ్బేలు సిద్ధాంతం. మొదటి 3 సంఘకాలాలు ఎఫెసీ, స్ముర్న, పెర్గమ. నికోలేతులు, నికోలేతు బోధ, బిలాము బోధ మరియు ఎజ్బేలు బోధ. బిలాము సిద్ధాంతం, ఎజ్బేలు బోధ. చాలాసార్లు చెప్పినా నేను దాని మీద.
తర్వాత సంఘము చీకట్లోకి వెళ్ళిపోయింది. అదే 4వ సంకాలం, అదే సాతాను యొక్క పరిపాలన, దాదాపు 1000 ఏళ్ల పరిపాలన, చీకటి యుగము. ఏది థియోతెర సంకాలం. ఈ మొదటి 3 సంఘకాలాలే మొదటి ముద్ర. ఎఫెసీ, స్ముర్న, పెర్గమ అంటే నికాలెతుల బోధ, బిలాము సిద్ధాంతము, యెజబెలు బోధ, ఈ 3 మొదటి ముద్ర. అర్థమైందా? చీకటి యుగంలోకి సంఘం వెళ్ళడం, ఈ 3 బోధల వలన సంఘం చీకట్లోకి వెళ్ళిపోయింది. చీకట్లో వింటున్నారా? ఇప్పుడు చీకట్లోకి వెళ్ళిన సంఘం 4వ సంకాలం, అదే థియోతెర సంకాలం, అదే 2వ ముద్ర అయి ఉన్నది. మొదటి ముద్ర తెల్లని గుర్రంపై స్వారీ చేయవాడు, మతము పేరట మోసం చేసుకుంటూ వచ్చాడు వాడు. తెలుపు గుర్రం మతము పేరట వాడు మోసం చేసుకుంటూ వచ్చాడు. ఎలా? నికాలెతు బోధ, బిలాము సిద్ధాంతము మరియు యెజబెలు బోధ. అర్థమైందా? 3వ సంకాలంలోనే కదా నైస్యా సభ జరిగింది. 3వ సంకాలంలోనే కదా ఇప్పుడు సంఘము మొట్టమొదటిగా శాఖగా మారింది. సంస్థాగత సంఘముగా, డినామినేషన్గా, ఆర్గనైజేషన్గా మారింది. ఎక్కడ? 3వ సంకాలంలో. అలా ఆర్గనైజేషన్గా మారిన మొదటి సంఘం ఏదంటే అది మొదటి సంఘం ఏదంటే రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. రోమన్ క్యాథలిక్ తర్వాత ఇక చాలా సంఘాలు, మార్టిన్ లూథర్ స్థాపించిన సంఘం, లూథర్ సంఘము, వెస్లీ సంఘము, మెథడిస్ట్ సంఘము, పెంతెకోస్తు సంఘం, ఇవన్నీ కూడా మళ్ళీ తర్వాత ఏమైనాయి? అవన్నీ సంఘశాఖలుగా మారినాయి అవి. కానీ సంఘశాఖగా, సంస్థాగత సంఘముగా, వేశ్యగా మారిన మొదటి సంఘం ఏదంటే అది రోమన్ క్యాథలిక్. ఎక్కడ మారిందంటే అది 3వ సంకాలం, పెరగమ సంకాలంలా. అదిగో అక్కడే ఏం జరిగింది అంటే ఆ పెరగమ సంకాలంలో ఎప్పుడైతే అది ఒక సంస్థాగత సంఘముగా మారిందో పెత్తనం చేయు స్త్రీగా మారింది. ఇప్పుడు సంఘం అంటే స్త్రీ, నిద్రపోకు. సంఘం అంటే స్త్రీ, పెత్తనము చేయు అధికారం చేయు స్త్రీగా, సంఘముగా మారింది. తర్వాత థియోతెరకు వచ్చినప్పుడు రాజ్యము మరియు మతము ఈ 2 కూడా వివాహం చేసుకున్నాయి. సంఘము, రాజ్యము వివాహం చేసుకున్నాయి. అందుకే తెలుపు గుర్రం నుండి వాడు ఇప్పుడు ఏ రూపంకి వచ్చిన వాడు? ఎరుపు గుర్రంపైకి వచ్చిండు ఇప్పుడు వాడు. ఎందుకు? ఆ మతమునకు అడ్డొచ్చిన ప్రతి వారిని చంపడం మొదలుపెట్టాడు. రాజకీయ అండదండలతో, ప్రభుత్వం యొక్క అండదండలతో వాడు చంపడం మొదలుపెట్టాడు వాడు. ఆర్ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా నేను చెప్పింది ఏంటిదో? అది 4వ సంకాలంలో జరుగుతున్నది. అందుకే వాని గుర్రం ఎరుపెక్కున్నది, రక్తముతో నిండి ఉన్నది. రాజకీయము మరియు మతము ఏకమైంది అక్కడ. రాజకీయము, ప్రభుత్వము మరియు సంఘము వివాహం చేసుకున్నది. అందుకే థియోతెర అంటే అర్థం ఏంటంటే తరచుగా వివాహము చేసుకొనిడి అని అర్థం. తరచుగా వివాహము చేసుకునేది అని అర్థం. అవునంటారా? నెక్స్ట్ సంఘ సంస్కృతుల కాలం ప్రారంభమైంది. ఈ 4వ సంఘకాలము, థియోతెర సంకాలము, చీకటి యుగము. అది సాతాను యొక్క 1000 ఏళ్ల పరిపాలన వలె ఉన్నది. అది 2వ ముద్రైన ఎర్రని గుర్రము పైన క్రీస్తు విరోధి స్వారీ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు సంఘ సంస్కృతుల ఒక కాలం ఎప్పుడైతే మొదలైందో, ఎవరితో మొదలైంది? అది 5వ సంకాల వర్తమానికుడు మార్టిన్ లూథర్తో మొదలైంది. అది మొట్టమొదటి సంఘ సంస్కర్త ఎవరంటే మార్టిన్ లూథర్. చరిత్రను మీరు చూసినా మార్టిన్ లూథరే మొదటిగా సంఘ సంస్కర్తగా కనబడుతున్నాడు. రోమన్ క్యాథలిక్ని ఎదిరిస్తున్నాడు, రోమన్ క్యాథలిక్ని వ్యతిరేకిస్తున్నాడు. కరెక్టేనా? కానీ అతను ప్రవక్త కాదు, అతను సంస్కర్త. కొన్ని విషయాలు మాత్రమే సంస్కరించాడు. ప్రవక్త వచ్చేది ఉంటే ఎట్లుండదో తెలుసా? ఆ కాలంలో
ఒకవేళ కనుక మార్టిన్ లూథర్ కాలంలో మార్టిన్ లూథరే ప్రవక్త అయి ఉంటే మరలా సంఘం అంతా తిరిగి ఆది అపోస్తల బోధకి వాక్యం దగ్గరికి వచ్చేది. కానీ ప్రవక్త అంటాడు, లేదు లేదు, మార్టిన్ లూథర్ ప్రవక్త కాదు, సంస్కర్త మాత్రమే. సంఘాన్ని సంస్కరించడానికి వచ్చాడు, అంటే కొన్ని విషయాలను సరిదిద్దడానికి వచ్చాడు. సంస్కర్తన కాలం ప్రారంభమైందో లేదో, అది 3వ ముద్ర. నలుపు గుర్రము పైన వాడు, నల్లని గుర్రం పైన వాడు స్వారీ చేయడం మొదలుపెట్టాడు. వాడు అర్థమైందా? నేను చెప్పేది అర్థమవుతున్నదా? తర్వాత 5వ సంకాలము సార్ది సంకాలం, తర్వాత 6వ సంకాలం ఫిలదెల్ఫియా సంకాలము వచ్చినప్పుడు ఇప్పుడు మార్టిన్ లూథర్ కంటే ఇంకొంచెం ఎక్కువ సంస్కరణతో సంఘ సంస్కరణతో జాన్ వెస్లీ వచ్చాడు. మార్టిన్ లూథర్ ద్వారా నీతికరణ వర్తమానం వస్తే జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణ వర్తమానం వచ్చింది. ఇంకొంచెం ఎక్కువ వెలుగుతో వచ్చాడు. అయినా పూర్తిగా వాక్యం దగ్గరికి రాలేదు సంఘం. కొన్ని విషయాలలో సంస్కరించబడింది. నేను అన్నది అర్థమైందా? మొన్నటిదాకా నేను చెప్పినట్టుగా పార్షిక గ్రహింపు అన్నమాట. పరిపూర్ణమైన గ్రహింపు రాలేదు వాళ్ళకు. ఎందుకు? కుదురుబాటు కాలం అనేది వాళ్ళ కాలాలు కాదు, వాళ్ళది సంఘ సంస్కర్తల కాలం. అది ఏలియా వచ్చి సమస్తమును పునర్దించును, చక్కబెట్టును అనే మాట ఏంటిది అర్థం? అసలు రెస్టోరేషన్, పునర్దించును. ఎక్కడికి? ఆది అపోస్తల బోధలోనికి. పరిపూర్ణమైన సంఘముగా, మచ్చ, డాగు, ముడత, కలంకము అట్టిది మరి ఏది లేని ఒక నిర్దోషమైన నిష్కలంకమైన ఆది అపోస్తల సంఘముగా మరలా పునర్దించబడము. ఏలియా వచ్చినప్పుడు మరలా అది పునర్దించబడము. కుదురుబాటు కాలాలు, అది సంఘ సంస్కర్తల కాలాలు కాదు. అది 7వ సంకాలంలో ఏలియా వస్తే జరుగుతుంది అది. అందుకని మీకు అర్థమయ్యేటట్టు చెప్తానా, పార్షిక గ్రహింపు వాళ్ళది, పరిపూర్ణ గ్రహింపు మనది. ఒక అభిప్రాయాన్ని సంపూర్ణంగా గ్రహించడమే పరిపూర్ణమైన గ్రహింపు అయి ఉన్నది. ఒక అభిప్రాయాన్ని సంపూర్ణంగా గ్రహించడం. వాళ్ళకు సంపూర్ణమైన గ్రహింపు లేదు, కొంచెమే ఉంది పార్షిక గ్రహింపు. లూథర్ని అడిగితే మనం మారు మనసు పొందడం ద్వారానే పరలోకం పోగలుగుతాం, నీతీకరణ పొందుకోవడం ద్వారానే పరలోకం పోగలుగుతాం. కొంచెమే గ్రహింపు, పార్షిక గ్రహింపు, కొద్దిపాటి గ్రహింపు. వెస్లీని అడిగితే లూథర్ కంటే ఇంకొంచెం ఎక్కువ గ్రహింపుతో వచ్చాడు వెస్లీ. ఉట్టి మనం మారు మనసు పొందితే సరిపోదు, నీతికరణ పొందుకుంటే సరిపోదు, మనం బాప్తిజం కూడా తీసుకోవాలా, మనం శుద్ధీకరణ కూడా పొందాలా, మనం ఇంకొంచెం ఎక్కువ గ్రహింపు. కానీ అది కూడా పరిపూర్ణ గ్రహింపు కాదు. తర్వాత వచ్చింది లవోదికయ సంఘకాలం, 7వ సంకాలము. పెంతెకోస్తు మొదలైంది అక్కడ. పెంతెకోస్తు సంఘం లవోదికయ దేంతో ప్రారంభమైంది? పెంతెకోస్తు సంఘం. అందుకే ఆయన 1906 అని రాశాడు ప్రవక్త గారు. లవోదికయ సంఘకాలం డేట్, సంవత్సరం ఎందుకు? 1906లో అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలీస్ పట్టణంలో అజూసా వీధిలో విలియం సీమోర్ అనే ఒక అమెరికన్ నీగ్రో అంటే అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళను, నల్ల జాతులను అమెరికన్ నీగ్రో అంటారు. అమెరికన్ నీగ్రో వింటున్నారా? మరి ఇంకొంతమంది కలిసి ఇలానే మేడగదిలో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ వరములు వాళ్ళపైన కుమ్మరించబడ్డాయి. అదిగో అక్కడ పెంతెకోస్తు ఉజ్జీవం ప్రారంభమైంది. అజూసా వీధిలో ప్రారంభమైన పెంతెకోస్తు ఉజ్జీవం చాలా త్వరగా మొత్తం అమెరికా దేశం అంతటికి మరియు ప్రపంచ దేశాలంతటికి వ్యాప్తి చెందింది. ఆ అగ్ని, ఆ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు, ఆ వరాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది చాలా తక్కువ సమయములా. అందుకే లవోదికయ సంఘం దేంతో మొదలైందంటే పెంతెకోస్తుతో మొదలైంది. అవునంటారా? మరి ఒక్క తరం ఎంత? 40 సంవత్సరాలు. యూదులకు 70 సంవత్సరాలు, మనకు 40 సంవత్సరాలు.
అన్యజనులైన మనకు 40 సంవత్సరాలు, యూదులకు అది 70 సంవత్సరాలు. అది తెలుసుగా మీ అందరికీ. యూదులకు 70 సంవత్సరాలు, మనకు 40 సంవత్సరాలు. అందుకే 1906లో మొదలైన పెంతెకోస్తు ఉజ్జీవం 1946 వరకు, అంటే 40 సంవత్సరాలు, ఒక తరం వరకు అది కొనసాగింది. అది పెంతెకోస్తు కాలం అంటారు. ఈ కాలంలో కూడా సంఘము ఇంకొంచెం సంస్కరించబడింది. మార్టిన్ లూథర్ ద్వారా నీతీకరణ, వెస్లీ ద్వారా, జాన్ వెస్లీ ద్వారా శుద్ధీకరణ, పెంతెకోస్తుల ద్వారా వరముల పునరుద్ధరణ, ఇవి జరుపుకుంటూ వచ్చినాయి. కానీ ఇవేవి కూడా పరిపూర్ణ గ్రహింపు కాదు, మళ్ళీ పార్చిగా గ్రహింపే. ఎందుకు? వాగ్దానం ఏంటిది? మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో, అలా ఉన్న అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో వాగ్దానం ఏంటిది? ఏలియా వచ్చినప్పుడు సమస్తము పునరుద్ధరించబడుతుంది. ఏంటి పునరుద్ధరించబడడం? అదిగో మొదటి సంఘ కాలములో ఆది అపోస్తులు ఉన్నంతసేపు ఉన్న సంఘం ఉన్న చూడండి, వాళ్ళు స్థాపించిన అపోస్తల కార్యం పుస్తకంలో ఉన్న సంఘం ఉన్న చూడండి, అది పరిపూర్ణ గ్రహింపు కలిగిన సంఘం. అది ఏం సంఘం? ఏం సంఘము? పరిపూర్ణమైన గ్రహింపు కలిగిన సంఘం. అది ఆది అపోస్తులున్న కాలంలో వాళ్ళు స్థాపించినప్పుడు, అపోస్తల కార్యంలో వాళ్ళు స్థాపించిన సంఘము పరిపూర్ణమైన గ్రహింపు కలిగిన సంఘం. ఆ పరిపూర్ణమైన గ్రహింపులోనికి మరలా తిరిగి పునరుద్ధరించబడమే ఏలియా యొక్క వర్తమానమై ఉన్నది. కుదురుబాటు కాలములు సమస్తము పునరుద్ధరించబడే కాలం. అది ఎవరు వచ్చినప్పుడు? ఏలియా వచ్చినప్పుడు. సో 1946లో పరలోకము నుండి దూత విలియం మ్యారన్ బ్రెన్హామ్ దగ్గరికి వచ్చి, ఆ ఏలియావు నువ్వే అని చెప్పి, మోషే పరిచర్య, ఏలియా పరిచర్య రెండు నీలో జరుగుతుందని చెప్పాడు ఆయన. ఏ పరిచర్యలు? మోషే, ఏలియా పరిచర్యలు. మోషే వలె 2 వరములు నీకు ఇవ్వబడుతున్నాయి. 1933లోనే ఆయన మొట్టమొదటి మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు, విలియం బ్రెన్హామ్ గారు జెఫర్సన్ విల్లో మొట్టమొదటి కూటాలు ఏర్పాటు చేసినప్పుడు 500 మంది రక్షించబడ్డారు. ఆ కూటాలలో ఒహాయో నదిలో ఆయన బాప్తిజమం ఇస్తూ ఉండగా, యేసుక్రీస్తు నామములో ఆయన బాప్తిజమం ఇస్తుండగా 17వ వ్యక్తికి 1933 జూన్ నెలలో 17వ వ్యక్తికి ఆయన బాప్తిజం ఇస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం 1-2 గంటలకు. అదిగో ఆకాశము నుండి అగ్ని స్తంభము సుడులు తిరుగుకుండా కిందికి దిగి వచ్చాడు. ఆ వెలుగు గోళము పైనుండి కిందికి వచ్చి ప్రవక్త తల పైన నిల్చున్నది. పైకి చూడుము అని ఓ స్వరం వినబడినప్పుడు ఆయన పైకి చూసినప్పుడు ఆ అగ్నిగోళం ఆయన పైన వేలాడుతూ ఉన్నది. అప్పుడు అందులో ఒక స్వరం వినబడినది, నేను నా మొదటి రాకడ ముందు బాప్తిజమం ఇచ్చి యోహానుని ఎలా పంపితినో, నా 2వ రాకడ ముందు నిన్ను నేను అలా పంపుతున్నాను. ఆయన ఎలైజా అని అక్కడే దేవుడు చెప్పేశాడు. మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాల ప్రకారముగా, మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో, మీకు మనస్సుంటే రాబోయే ఇతడే అని ప్రవక్త అని యేసు చెప్పిన ప్రవచనం ప్రకారముగా ఆయన ఏలియాని అక్కడ దేవుడు రుజువు చేశాడు. వినండి. అంతేకాదు ఆయనలో మోషే ఆత్మ కూడా, మోషే పరిచయం కూడా జరుగుతుంది. అందుకే మోషేకి ఇవ్వబడినట్లుగా 2 వరములు నీకు ఇవ్వబడుతున్నాయని 1946 మే 7వ తారీఖున ఆ జెఫర్సన్ విల్ దగ్గర ఉన్న పాత గ్రీన్ మిల్లో, అడవిలోని పాత గ్రీన్ మిల్లో దాదాపు అర్ధరాత్రి వేళ పరలోకం నుండి వచ్చిన దూత ప్రవక్త బ్రెన్హామ్ గారితో మాట్లాడాడా? ప్రవక్త బ్రెన్హామ్ గారితో మాట్లాడా? వినబడతలేదు నాకు. ఆ 2 వరాలు నీకు ఇవ్వబడుతున్నాయని చెప్పాడా? మోషేకి ఎలాగైతే చేతిలో దైవిక స్వస్థత సూచన ఇచ్చాడు, మోషేకు మొదటి వరం ఏంటిది? దైవిక స్వస్థత సూచన. ఆయన తన రొమ్ము పైన చేయి పెట్టుకొని తీసినప్పుడు ఏమైంది? కుష్టిగా మారింది. మరలా కుష్టిగా ఉన్న చేయిని మళ్ళా రొమ్ము పైన పెట్టి తీసినప్పుడు ఏమైంది? అది మామూలు చేయిగా మారింది, స్వస్థత కలిగింది. చేతిలో సూచన, దైవిక స్వస్థత సూచన.
నీకు కూడా అంతే ఇవ్వబడుతున్నది. నువ్వు ఏ రోగి అయినా చేయి పట్టుకున్నప్పుడు ఆ రోగికున్న వ్యాధి వలన, ఆ దయ్యం వలన నీ చేతిలో సూచన కనబడుతుంది అన్నాడు. ఆ సూచనను బట్టి ఆ ఎదుట వ్యక్తికి ఉన్న రోగికున్న వ్యాధి ఏంటో, అది ఏ దయ్యమో నువ్వు చెప్పగలవు అన్నాడు ఆయన. మరి నువ్వు ప్రార్థన చేసినాక ఆ దయ్యం కనుక రోగిని విడిచిపెట్టి పోతే, ఆ దయ్యం కనుక ఆ రోగిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, అప్పుడు నీ చెయ్యి ఏ సూచన చూపించదిగా. ప్రార్థన చేసినాక మళ్ళీ ఆ రోగి చేయి పట్టుకున్నాడు అనుకో ప్రవక్త గారు, ఏమి ఆయన సూచన కనబడతలేదనుకో, ఆయన చేతిలో ఏ సూచన కనబడతలేదనుకో, అంటే రోగం వదిలిపెట్టి వెళ్ళిపోయింది, వ్యాధి వదిలిపెట్టి వెళ్ళిపోయింది, దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పుడు అంటాడు, దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, వెళ్ళిపో అని. అదొక సూచన. ఇంకొక సూచన, ఈ మొదటి దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే, ఈ మొదటి వరంలో నువ్వు నమ్మకంగా ఉంటే, అప్పుడు రెండవ వరం నీకు ప్రారంభమవుతుంది. రెండవ వరం ఏంటిదంటే, నువ్వు హృదయ రహస్యాలను నువ్వు చెప్పగలుగుతావు. నీకు దేవుడు హృదయ రహస్యాలను బయలుపరుస్తాడు. మోషే ఏలియాలో ఒక పరిచర్య 7వ దూతైన విలియం బ్రెన్నాంలో కనబడతా ఉన్నది. ఇప్పుడు అది ఎక్కడ? 7వ సంకాలం, లవదేక సంకాలంలో పెంతెకోస్తు యొక్క తరము ముగింపులా, పెంతెకోస్తు తరం యొక్క ముగింపు 1906 నుండి 1946 పెంతెకోస్తు తరము. ఆ తరం ముగింపులో ప్రవక్త పక్షిరాజు కాలం ప్రారంభమవుతా ఉన్నది. ప్రవక్త కాలం, పక్షిరాజు కాలం ప్రారంభమవుతా ఉన్నది. 7వ దూత రంగంపైకి వస్తూ ఉన్నాడు. పరలోకము నుండి వచ్చిన ఆ దూత చెప్పిన ఆజ్ఞ చొప్పున, ఆ చెప్పిన పరిచర్య చొప్పున ఆయన రంగంపైకి వచ్చాడు. ఇప్పుడు ఆయన అర్థమైందని చెప్పింది. పక్షిరాజు కాలం ప్రారంభమైంది. ఆమేన్. ఈ పక్షిరాజు కాలములోనే నాలుగవ ముద్ర ఏంటిది? అది పాండుర వర్ణపు గుర్రముపై క్రీస్తు విరోధి స్వారీ చేస్తున్నాడు. కానీ పాండుర వర్ణపు గుర్రం ఏం కావాలి? పాండుర వర్ణపు గుర్రము అంటే ఆ పాండుర వర్ణపు రంగు రావాలంటే ఏం కావాలి? తెలుపు, ఎరుపు, నలుపు, ఈ 3 ఏకం కావాలి. ఈ 3 మిశ్రమం కావాలి. తెలుపు అదే మతమై ఉన్నది, మతపు శక్తి. ఎరుపు రాజకీయపు శక్తి. నలుపు దయ్యపు శక్తి. మరియు ప్రపంచంలో ఉన్న వాణిజ్యము, డబ్బంతా, ధనమంతా కలుగుండుట. ప్రపంచంలో ఉన్న ధనము, ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, ధనము, దయ్యపు శక్తులు. వింటున్నారా? ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? పక్షిరాజు కాలంలో ఈ 3 ఏకమవుతున్న కాలంలో ఉన్నాం మనం. ఈ 3 మిశ్రమం అవుతున్నాయి ఇప్పుడు అవి. దానికి కారణం ఏంటంటే, 4వ ముద్రలో జాగ్రత్తగా వినండి, మనం జాగ్రత్తగా గమనిస్తే, వాడు భూమిపైన, వాడు 4వ ముద్రలో వాడు ఆ పాండుర వర్ణపు గుర్రంపై స్వారీ చేయాలంటే ఇక్కడి నుండి వధువు ఎత్తబడాలి. బాగా వింటున్నారా? షీ హాస్ టు బి ర్యాప్చర్. ఆమె ఎత్తబడాలి. ఆమె ఎత్తబడకుండా వాడు ఈ భూమిపైన ప్రపంచమంతట్లో ఒకే ప్రభుత్వాన్ని స్థాపించలేడు. ప్రపంచమంతటిలో ఒకే ప్రభుత్వాన్ని స్థాపించాలంటే వధువు ఇక్కడ ఉండకూడదు. మీకు అర్థమైందని అన్నది. అందుకే స్పిరిచువల్గా చూస్తే, ఆత్మ సంబంధంగా చూస్తే, వాడు ఇప్పుడు ఆల్రెడీ 4వ గుర్రం పైన స్వారీ చేస్తున్నాడు. ఎలా అంటే స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా 4వ గుర్రం పైన, పాండుర వర్ణ గుర్రం పైన స్వారీ చేస్తున్నాడు. కానీ భౌతికంగా చూస్తే వాడు ఇంకా 4వ గుర్రం పైన స్వారీ చేయట్లేదు. వాడు మరి ఏం చేస్తున్నాడు? ఈ 3టిని మిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు తెలుపును,
ఎరుపును నలుపును, మతమును రాజకీయమును, మతపు శక్తి, రాజకీయ శక్తి, ఆర్థిక వ్యవస్థ, ఈ మూడిటిని వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాడు మిక్స్ చేస్తున్నాడు. వాడు ఇప్పుడు మిశ్రమం చేస్తున్నాడు. వాడు ఇప్పుడు ఎందుకు? ఈ వధువు ఎత్తబడిన తర్వాత, ఈ వధువు కొనుపోబడిన తర్వాత, వాడప్పుడు ఆ 4వ గుర్రం పైన ఈ ప్రపంచంలో వాడు స్వారీ చేసి వాడు తన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడు. భూమి అంతటా ఒకే ప్రభుత్వం ఉండబోతున్నది. ఒకే ప్రభుత్వం అంటే బ్రదర్, మన ఇండియాలో ఏ పార్టీ ఉండదా పరిపాలించడం? అంటే ఉంటుంది. ఎవరన్నారు ఉండదని? ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్నది, రేపు కాంగ్రెస్ పరిపాలిస్తుందేమో. ఉంటాయి, అలా పార్టీలు ఉంటాయి, పరిపాలన చేస్తుంటాయి ఏదో ఒక పార్టీ. కానీ ఆ పార్టీలను పరిపాలన చేస్తున్న వాళ్ళందరూ ఎవరు కంట్రోల్లో ఉంటారంటే, అదిగో ఆ 4వ గుర్రము పైన స్వారీ చేయవాని చేతిలో ఉంటారన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే, ఎస్తేరు కాలములో, బబులోను కాలములో, ఎస్తేరు కాలములో ఎలాగైతే దేశాలన్నిటికీ ఒక చక్రవర్తి ఉన్నాడో, దేశాలకు ప్రభుత్వాలు ఉన్నాయి, ఏ దేశానికి ఆ దేశమునకు ప్రభుత్వం ఉన్నది ఆ కాలంలో. కానీ వాళ్ళ ఆ ప్రభుత్వాలన్నిటిపైన ఒకడు చక్రవర్తిగా ఉన్నాడు. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, రాజుల మాటలలో చెప్పాలంటే సామంత రాజులు, సంస్థానాలు, సామంత రాజులు. మీకు అర్థమైందని అన్నది? ఒకప్పుడు రాజుల కాలంలో పరిపాలన చేసేటప్పుడు ఒక దేశంలో సామంత రాజులు ఉండేవి. అంటే ఓ ప్రాంతానికి ఒక రాజు పరిపాలన చేసేవాడు, ఓ ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలన చేసేవాడు, ఓ ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలన చేసేవాడు. వీళ్ళందరిపైన ఒక చక్రవర్తి, ఈ రాజులందరిపైన ఒక రాజు, ఈ సామంతుల రాజులందరిపైన ఒక రాజు అన్నమాట, చక్రవర్తి. మీకు అర్థమైందని అన్నది? సేమ్ అదే విధంగా ప్రపంచంలో అన్ని ప్రభుత్వాలు ఉంటాయి, అన్ని దేశాలకు. కానీ వీళ్ళందరికీ ఒకడు చక్రవర్తిగా ఉంటాడు అనమాట. ఒకడు చక్రవర్తిగా పరిపాలన చేస్తూ ఉంటాడు వీళ్ళందరినీ. అక్కడ ఏ నిర్ణయం తీసుకోబడుతుందో అదే వీళ్ళు పాటించాలి. ఈ సామంతుల రాజులు అంటే ఈ ప్రభుత్వాలు, ప్రపంచంలో ఉన్న దేశాలలోని ప్రభుత్వాలు, సామంత రాజులు, ప్రభుత్వాలను పరిపాలిస్తున్న వారు, ఆ చక్రవర్తి ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని వీళ్ళు ఫాలో కావాలి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్నే వీళ్ళు వెంబడించాలి, దాన్నే చేయాలి, వీళ్ళు అమలుపరచాలి. వీళ్ళు వేరే చేయడానికి వీలు లేదుగా. అది ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రభుత్వంగా అది రాబోతా ఉన్నది. ఇక్కడ ఒకే ప్రభుత్వం అంటే మొత్తం ప్రపంచమంతా ఒకటే ప్రభుత్వం ఉంటుందని అర్థం కాదు. ఇక్కడ ప్రభుత్వాలు ఉంటాయి, ఏ దేశానికి ఆ దేశానికి ప్రభుత్వాలు ఉంటాయి, ఆస్థానాల్లాగా, సామంతల రాజుల్లాగా. ఏ దేశానికి ఆ దేశము పరిపాలన చేసే ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరూ ఉంటారు. వింటున్నారా? కానీ వీళ్ళందరూ ఎవరి చేతిలో ఉంటారంటే, అదిగో 4వ గుర్రము పైన స్వారీ చేయుచున్న. వింటున్నారా? ఆ 4వ గుర్రం ఏంటిది? పాండురవనపు గుర్రము. అది ఎలా వచ్చింది? ఆ పాండురవనపు రంగు 3 రంగులను మిశ్రమం చేయడం ద్వారా. ఏంటంటే అది మిశ్రమం చేసింది? తెలుపు, ఎరుపు, నలుపు. అంటే ఈ మూడింటిని, తెలుపు మతపు శక్తి, ఎరుపు రాజకీయపు శక్తి, మరియు నలుపు అదిగో ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఈ మూడింటిని ఆ 4వ గుర్రము పైన ఉన్నవాడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వీటిని మిశ్రమం చేసి ఈ మూడింటిని ఆ 4వ గుర్రంపై స్వారీ చేస్తున్న క్రీస్తు విరోధి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అర్థమైంది అని చెప్పింది? అందుకే ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? వాడిప్పుడు తన యొక్క రాజ్యాన్ని భౌతికంగా స్థాపించడానికి ఈ మూడింటిని ఏకం చేస్తున్నాడు. ఇప్పుడు మతపు శక్తిని, రాజకీయపు శక్తిని, అలానే
ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఒక దేశంది కాదు, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఈ మూడిని ఏకం చేస్తున్నాడు. ఇప్పుడు అతను మిశ్రమం చేస్తున్నాడు. ఆ క్రీస్తు విరోధి ఎవరో కాదు, అది పోప్ రోమ్ అయి ఉన్నది. అది పోప్ రోమ్ అని మీకెలా తెలుసు? ఇప్పుడు తెర వెనకాల ఉంది, దాన్ని చూడకుండా అది తెర వెనకాల ఉండి చేస్తుంది. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత, ఈ వధువు ఎత్తబడిన తర్వాత, ఈ పెళ్లి కుమార్తె అంటే మనము వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తెరను బయటకు వస్తుంది. అప్పుడు అది అర్థమైందా నేను చెప్పింది? అప్పుడు బయటకు వస్తుంది. అప్పటిదాకా అది తెర వెనకాల ఉండి ఈ పనంతా జరిగిస్తుంటుంది. ఎలాగైతే సింహాసనం పైన కూర్చున్నది ఆహబే, కానీ స్వరము ఆహబుది కాదు, యెజబేలుది. ఇప్పుడు తెర వెనకాల ఉన్నది ఎవరంటే యెజబేలు, అందరికీ కనబడుతున్నది ఎవరంటే ఆహాబు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఆహాబు పరిపాలన చేస్తున్నాడు, ఆహాబు ఆజ్ఞలు ఇస్తున్నాడు. కాదు కాదు, అది ఆహాబు స్వరం కాదు, అది వెనకాల, ఆహాబు వెనకాల ఉన్న యెజబేలు. అలానే ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారంటే అమెరికా దేశమును పరిపాలన చేస్తున్నది బైడెనో ట్రంపో అనుకుంటున్నారు. కాదు, నిజంగా దాని వెనకాల, తెర వెనకాల ఉండి చేస్తున్నది ఏదంటే రోమన్ క్యాథలిక్ సంఘం. పోప్ రోము అమెరికా దేశాన్ని నడిపిస్తూ ఉన్నాడు. స్వరము యెజబేలుది, పరిపాలనలో అందరు కనబడేదో ఆహాబు, అలానే పరిపాలన అందరు కనబడేదో అమెరికా. కానీ వెనకాల ఉండి, తెర వెనకాల ఉండి వ్యవహారాలన్నీ నడిపిస్తున్న స్వరమో పోప్ రోమ్ అయి ఉన్నది. అది నేను చెప్పేది అర్థమవుతుందా? మరి బ్రదర్ ఎప్పుడు రంగంపైకి వస్తుంది? ఈ పోప్ రోమ్ ఎప్పుడు రంగంపైకి వస్తాడు? ఎప్పుడు వస్తాడు? వధువు ఎత్తబడిన తర్వాత. ఇప్పుడు మరి అమెరికా ఏం చేస్తున్నది? అదిగో దానికి ప్రతిమ తయారు చేపిస్తా ఉన్నది. ప్రకటన 13లో ఆ మొదటి క్రూరముఖమునకు రెండవ క్రూరముఖం ప్రతిమ తయారు చేపిస్తా ఉన్నది. ప్రతిమ తయారు చేయాలని భూజనులందరినీ బలవంతం చేస్తా ఉన్నది. ఇందుకు ప్రకటన 13లో మొన్న కూడా చెప్పిన నేను, మొదటి క్రూరముఖం ఘట సర్పం, 7 తలలు 10 కొమ్ములు. అది ఏంటో కాదు, అది రోమై ఉన్నది. అది ఏంటిది? అది మరి రెండవ క్రూరముఖం భూమిలో నుండి వచ్చింది. చూడడానికి 2 గొర్రెపిల్ల వంటి కొమ్ములు ఉన్నాయి. ఒకటి మతము, రాజకీయము. మతము, రాజకీయం అనే 2 కొమ్ములు ఉన్నాయి దీనికి. కానీ ఇది గొర్రెపిల్ల కాదు, ఇది క్రూరముఖం. ఇది మొదటి క్రూరముఖం చేస్తున్న చేష్టలన్నీ ఈ రెండవ క్రూరముఖం చేస్తూ ఉన్నది. ఆ అధికారపు చేష్టలన్నీ కూడా. ఇప్పుడు ఈ రెండవ క్రూరముఖం ఏంటిది? అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశమైన ఈ యొక్క రెండవ క్రూరముఖము మొదటి క్రూరముఖమునకు అంటే పోప్ రోముకి ఒక ప్రతిమ తయారు చేయాలని భూజనులందరినీ బలవంతం చేస్తూ ఉన్నది. ఆ ప్రతిమ ఏంటిది? ప్రపంచ సంఘముల సమాఖ్య. వధువు ఎత్తబడే సమయానికి ఆ ప్రతిమ తయారవుతూ ఉండాలి. ఇప్పుడు అవుతున్నదా? ప్రపంచ సంఘముల సమాఖ్య రెడీ అవుతున్నదా? అందరు దానిలో చేరుతున్నారా? ఆ ప్రపంచ సంఘ సమితిలో చేరుతున్నారా? అందరూ ఆ సమాఖ్యలో చేరుతున్నారా? వినపడతలే? WCC అంటారు ఇంగ్లీష్లో దాన్ని, వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్. వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్, WCC. ఈ WCCలో అందరు చేరుతున్నారా? ఇప్పుడు అలా బలవంతం చేస్తున్నారా? వినపడతలేదు నాకు. ఎందుకు బ్రదర్? ఈ ప్రతిమ శరీరము ప్రొటెస్టెంట్ సంఘాలు, దీని శిరస్సు రోమన్ క్యాథలిక్, పోప్ రోము. అంటే ఇప్పుడు ఈ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ ఎవరిలో కలుస్తున్నాయంటే పోప్ రోములో, పోప్ రోము చేత పరిపాలన చేయబడడానికి. ఈ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ
పోపు రోము చేత పరిపాలన చేయబడడానికి ఇప్పుడు ఒక ప్రతిమగా తయారవుతున్నాయి ఇప్పుడు ఇవి. ఆ ప్రతిమ యొక్క శరీరము ప్రొటెస్టెంట్ సంఘాలు, దాన్ని శిరస్సు, ఆ శరీరాన్ని ఏలే శిరస్సు పోపు రోమై ఉన్నది. ఆమేన్. అర్థమైన చెప్పండి. మరి అదే సమయంలో ఇంకేం జరుగుతుంది? మతము, రాజకీయము మరియు ఆర్థిక వ్యవస్థ, ఈ మూడు ఒకడవుతున్నాయి ఇప్పుడు. ఈ మూడింటిని ఏకం చేస్తున్నాడు పోపు రోము తెర వెనకాల ఉండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తెర వెనకాల ఉండి వీటిని మూడింటిని ఏకం చేస్తున్నాడు. బాగా వినండి నేను చెప్పేది, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి. ఇవి రంగులను మిశ్రం చేస్తున్నాడు. తెలుపు, ఎరుపు, నలుపుని పాండుర వర్ణపు రంగుగా ఈ వధువు ఎప్పుడైతే ఎత్తబడుతుందో అప్పుడు అది మారుతుంది. అది అర్థమైందని అన్నది. సో దట్స్ ద రీజన్. ఆ కారణాన్ని బట్టే 4వ ముద్ర బ్రదబారం ఏంటంటే 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. ఎందులో ఎత్తబడుతుంది? 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. ఏ ముద్రలో? మళ్ళీ చెప్పండి. క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి ఆ పాండుర వర్ణపు గుర్రము పైన వాడు స్వారీ చేసే ముందు వధువు ఎత్తబడుతుంది. ఆ 4వ ముద్రలో ముందు వాడు ఏం చేయాలంటే ఆ మిశ్రమం చేయాలి. వాడు తెలుపు, ఎరుపు, నలుపుని ఈ 3 రంగులను మిశ్రం చేయాలి వాడు. అంటే మతపు శక్తిని, రాజకీయ శక్తిని, ఆర్థిక వ్యవస్థను వాడు మిశ్రమం చేయాలి వాడు. ఇప్పుడు అదే కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఆ 4వ ముద్రలో, వింటున్నారా? కానీ వాడు పూర్తిగా ఈ ప్రపంచమునకు ఏలడానికి వచ్చినప్పుడు, ఒకే ప్రభుత్వంగా ఈ ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు వధువు ఈ భూమిపైన ఉండదు. వాని పరిపాలన కింద వధువు ఉండదు. అందుకే 4వ ముద్రలో వధువు ఎత్తబడుతుంది. వాడి పరిపాలనకు ముందే మనం వెళ్ళిపోతాం. క్రీస్తు విరోధి పరిపాలనకు ముందే, ప్రపంచమంతా ఒకే ప్రభుత్వంగా మారక ముందే మనం వెళ్ళిపోతాం. ఇక్కడ నుండి మనం కొనిపోబడతాం, మనం ఎత్తబడతాం, మనం ఇక్కడ నుండి మనం. అందుకే నేను అంటున్నాను మనం ఎత్తబడే కాలంలో ఉన్నామని. ఇది 4వ ముద్ర. 5వ ముద్ర ఏంటిది? వాట్ ఈస్ ద 5th సీల్? 5వ ముద్ర బలిపీఠం కిందున్న ఆత్మలు. వాళ్ళెవరు? 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరు? వారు 4 నియంతల ద్వారా. ఎవరెవరు? హిట్లర్, ముసోలినీ, స్టాలిన్, ఐక్మెన్. ఈ 4 నియంతల ద్వారా చంపబడిన యూదులు. ఇది కూడా ఎక్కడ జరుగుతుంది? మళ్ళీ ఈ 5వ ముద్ర మన సంఘకాలంలోనే, 7వ సంఘకాలంలోనే. 5వ ముద్రలో కొంత భాగము 7వ సంఘకాలంలో జరుగుతున్నది. ఇంకొంత భాగము 7వ సంఘకాలం ముగించబడి వధువు ఎత్తబడిన తర్వాత జరుగుతుంది. ఏంటిది అంటే అక్కడ మనం చూస్తున్నాం ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఏమని మొరబెడుతున్నాయంటే, నాదా సత్యస్వరూపి, ఇంకెన్నాళ్ళ వరకు నువ్వు పగ తీర్చుకుండా ఉంటావు? మా శత్రువులపై నువ్వు ఎప్పుడు పగ తీర్చుకుంటావు అన్నప్పుడు ఇంకా మీ సంఖ్య పూర్తి కాలేదంటాడు దేవుడు. ఆ సంఖ్య ఎవరు పూర్తి కాలేదని అన్నాడంటే ఎవరు గురించి అంటే ఆ 1,44,000 వాళ్ళు 1,44,000 మంది కూడా వీళ్ళలాగా హతసాక్షులు కావాలి. ఈ యూదులు ఇప్పుడు చూడండి, ఈ యూదులు ఎవరైతే ఉన్నారో వీరు శ్రమల పాలు చేయబడ్డారు, చంపబడ్డారు. వీళ్ళు కరెక్టేనా లేదా? శ్రమల పాలు చేసి చంపారు. కేవలం యూదులు అనే పేరు కలిగినందుకు, ఇజ్రాయేలులు అనే పేరు కలిగినందుకు వాళ్ళు చంపబడ్డారు. వాళ్ళు అక్కడ హిట్లర్ అంతగా వాళ్ళని ద్వేషించడానికి కారణం వాళ్ళ పేరు. కేవలం వాళ్ళ పేరు కోసము ద్వేషించబడి
శ్రమల పాలు చేయబడి చంపబడ్డారు వాళ్ళు అక్కడ. అర్థమవుతుందని చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఏదో ముద్రలో ఇంకా 1,44,000 మంది రావాల్సి ఉన్నది. యూదులు, ఇజ్రాయేలు. వాళ్ళను మనం ప్రకటన 7వ అధ్యాయంలో చూస్తాం. మనం ప్రకటన 7వ అధ్యాయంలో ప్రతి గోత్రములో నుండి 12,000, 12,000, 12,000, 12,000 తీయబడుతున్నారు. అలా మొత్తం 1,44,000 మంది అవుతున్నారు. 12 గోత్రాల్లో నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 తీస్తే 12 గోత్రాల్లో నుండి మొత్తం లెక్క పెడితే 1,44,000 మంది. వాళ్ళ లెక్క పూర్తి కావాల్సి ఉన్నది. అంటే ఇప్పుడు 5వ ముద్ర కొంత మన కాలంలో నెరవేరిపోయింది, 7వ సంకాలంలో. ఇంకొంత వింటున్నారా? ఈ వధువు ఎత్తబడిన తర్వాత నెరవేరిపోతుంది. ఇక 6వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త 6వ ముద్ర 3 మడతలుగా ఉన్నదన్నాడు. తెలుసుగా, మీ అందరూ తెలుసు కదా. మొదటి 4 ముద్రలు 3 మడతలుగా ఉన్నవి. 6వ ముద్ర 3 మడతలుగా ఉన్నది. 7వ ముద్ర కూడా 3 మడతలుగా ఉన్నది అన్నాడు ఆయన. ఈవెన్ ద 7th సీల్ 7వ ముద్ర కూడా 3 మడతలుగా ఉన్నదని చెప్పాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. సో ఇప్పుడు మీరు గమనిస్తే, మీరు చాలా చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే ప్రియులారా, మొదటి 4 ముద్రలు 3 మడతలు. తెలుసుగా? తెలియదా? ఎట్లా అంటే మొదటి ముద్ర తెలుపు, 2వ ముద్ర ఎరుపు, 3వ ముద్ర నలుపు. ఈ 3 ఏకము చేస్తే వచ్చేది 4వ ముద్ర పాండువర్ణములో. కరెక్టేనా? సో అవి 3 మడతలుగా ఉన్నాయి. అవి ఈ 3 ఏకం చేస్తేనే 4వది వచ్చింది. 3 మడతలు ఇక్కడ, తెలుపు, ఎరుపు, నలుపు. ఈ 3 ఏకమైతే 4వది. అదే మొదటి 3 మడతలు. 6వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు 6వ ముద్ర కూడా 3 మడతలుగా ఉన్నది. మొదటి మడత విడిచిపెట్టబడిన సంఘం, ఎత్తబడకుండా మిగిలిపోయిన సంఘం, బుద్ధి లేని కన్యకలు. మహాశ్రమల కాలంలో శ్రమల ద్వారా శుద్ధీకరణ పొందుకోవడం. మహాశ్రమల కాలంలో 6వ ముద్రలో శ్రమల ద్వారా శుద్ధీకరణ పొందుకోవడం, అది మొదటి మడత. 2వ మడత ఏంటి చెప్పండి? మీరు ఆమెను చెప్పలే, వెనుక మీకు నిద్ర వస్తుంది. నేను చెప్తాను కదా, దయ్యం ఏం చేస్తుంది తెలుసా? మీ నోటికి పని చెప్పనంతసేపు వాడు మంచిగా గాలిని ఊపుతూ హాయిగా నిద్రపో, మంచి కుర్చీలు వేసిండు, కింద కూర్చుంటేనో నడుము నొప్పి లేసేది. ఇప్పుడు నడుము నొప్పి లేదు, కాళ్ళ నొప్పులు లేవు, ఏం లేవు, హాయిగా నిద్రపో అంటాడు వాడు. మీరు అందుకే నోటికి కాళ్ళకు పనప్ప చెప్పాలా, చేతులకు కూడా. నోటితోటి ఆమెనంటూ, చేతులు ఎత్తుతూ హల్లెలూయా చెబుతూ, చప్పట్లు కొడుతూ, కాళ్ళతో నిలబడి ఆమె చెప్పాలా. ఇవన్నీ వివరాలు మీకు ఎందుకు ఇస్తున్నానో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవి అర్థమైతేనే నువ్వు ఎక్కడున్నావో నీకు అర్థమవుతుంది. లేకపోతే నీ ఎత్తబడి ఉంటేందో నీకు తెలియదు. వచ్చామా, కూర్చున్నామా, 3 గంటలు గడిపినామా, ఇంటికి పోయామా, చికెన్తో తిన్నామా, మళ్ళీ పన్నామా అన్నట్టు ఉంటుంది. ఎందుకు వచ్చినావు, ఎందుకు పోయినావు నీకే తెలియదు. లేదా కొంతమంది బర్త్డేల కోసము, పెళ్ళిళ్ళ కోసము, సావుల కోసము, జ్ఞాపకార్థ కూటాల కోసం వస్తారు. వీటి కోసం తప్ప దేనికి రారు వాళ్ళ చర్చికి. మనం ఎంత చెప్పు దున్నపోతు పైన నీళ్ళు పోసినట్టే. ఆ జీవితాలు అంతే. ఇక అవి ఏంది బ్రదర్ అంటే ఏర్పాట్లో లేరు, అంతే. ఇక వాళ్ళు మనం చేసేది ఏం లేదు. అదేంటి సంఘంలో ఉంటారు అట్లాంటి వాళ్ళు అంటే, మన 3 రకాల వాళ్ళు ఉంటారుగా. ఏర్పాట్లో లేనోళ్ళు, వేషధారులు, అవిశ్వాసులు. వాళ్ళు ఏర్పాట్లో లేని వాళ్ళు. విశ్వాసులు మాత్రమే ఏర్పాట్లో ఉన్నవాళ్ళు. అందుకని నువ్వు ఎంత చెప్పిన వాక్యము వాళ్ళకి ఎక్కదు. తలపై నుండి వెళ్ళిపోతా ఉంటుంది, పక్క నుండి వెళ్ళిపోతాడు. నేను పోయే నిద్ర నేను పోతా అంతే. నేను నిలబడను, ఆమెను చెప్పను, చప్పట్లు కొట్టను, హల్లెలూయా చెప్పను. నువ్వేదైనా చెప్పుకో పాస్టర్ గారు, నేను ఇంతే. నాకు కూడా తెలుసు నువ్వు అంతే అని. నాకు అర్థమైపోయింది నువ్వు అంతే అనిగా.
ఎందుకంటే నీ జీవితం ఎందుకు మారట్లేదు అంటే ఇందుకే. నీకు ఎందుకు ఏది ఎక్కట్లేదు అంటే నువ్వు కనీసం ఆమెన్ చెప్పావు, హల్లెలూయా చెప్పావు, దేవుని స్తుతించావు, దేవుని గణపరచావు, దేవుని కీర్తించావు, చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించావు, లేచి నిలబడి హల్లెలూయా చెప్పావు. అలాంటప్పుడు నీకేమర్థమవుతుంది? ఇది అదే వచ్చింది సమస్య. ఇప్పుడు జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. 6వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు మొదటి శుద్ధీకరణ, బుద్ధి లేని కన్యకలు మహాశ్రమల ద్వారా శుద్ధీకరించబడుతున్నారు. అది మొదటి మడత. రెండవ మడత 1,44,000 మంది యూదులు మహాశ్రమల కాలంలో వాళ్ళు శుద్ధీకరించబడుతున్నారు. మూడవ మడత ఈ భూమి 1000 ఏళ్ల పరిపాలన కోసము అర్మగిద్దోను యుద్ధము ద్వారా, అదే 7వ బూర ఉన్నది. 7వ బూర అర్మగిద్దోను యుద్ధము. 7వ బూర వింటున్నారా? ఆ 7వ బూర అర్మగిద్దోను యుద్ధము ద్వారా ఈ భూమి 1000 ఏళ్ల పరిపాలన కోసము శుద్ధీకరణ పొందుకుంటుంది. 3 మడతలు. 6వ ముద్ర 3 శుద్ధీకరణలు. 1 బుద్ధి లేని కన్యకలు, విడవబడిన సంఘం. 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళారా? వాళ్ళు పెళ్లి విందుకి? పెళ్లి కుమారుడు వాళ్ళని తీసుకెళ్ళాడా? లేదు, వాళ్ళు ఇక్కడే విడవబడ్డారు వాళ్ళు. ఎందుకంటే పెళ్లి కుమారునితో వెళ్ళింది కేవలము బుద్ధిగల కన్యకలు మాత్రమే. సో విడవబడిన సంఘం ఎవరైతున్నారో బుద్ధి లేని కన్యకలు, వాళ్ళు శుద్ధీకరణ శ్రమల కాలంలో వాళ్ళకి జరుగుతుంది. మహాశ్రమల కాలంలో, గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్. అలానే 1,44,000 మంది వాళ్ళ యూదుల్లో నుండి, ప్రతి గోత్రంలో నుండి 12 గోత్రాలు కదా యూదుల గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రం నుండి 12,000 తీయబడతారు. ఆ 12,000 ఏర్పరచబడిన వాళ్ళు అన్నమాట. ఆ ఒక్కొక్క గోత్రంలో నుండి. అలా ఆషేరు గోత్రంలో నుండి 12,000, రూబెన్ గోత్రంలో నుండి 12,000, లేవి గోత్రంలో నుండి 12,000, నఫ్తాలి గోత్రంలో నుండి 12,000. అర్థమవుతుందా? యూదా గోత్రంలో నుండి 12,000. వీళ్ళంతా కూడా అలా 12 గోత్రాల నుండి 12,000 ఏర్పరచబడిన వాళ్ళు మొత్తం 1,44,000 మంది మహాశ్రమల కాలంలో శుద్ధీకరణ పొందుతారు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే విమోచన పొందుకుంటారు, శుద్ధీకరణ. ఆమేనంటారా? ఇక 3వది భూమి 1000 ఏళ్ల పరిపాలన కోసం యేసుక్రీస్తు, ఆయన పెళ్లి కుమార్తె, ఆయన భార్య ఇద్దరు కలిసి భూమిపైన పరిపాలన చేయడానికి, 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి 7వ బూర ఉన్న 3వ అయ్యో. మొత్తం 3 అయ్యోలు ఉన్నాయి. 3 అయ్యోలు 3 ప్రపంచ యుద్ధాలు. 5వ బూర మొదటి అయ్యో, అది మొదటి ప్రపంచ యుద్ధం. 6వ బూర 2వ అయ్యో, అది 2వ ప్రపంచ యుద్ధం. మరియు 7వ బూర అది 3వ అయ్యో, 3వ ప్రపంచ యుద్ధం. అది 7వ బూర. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడ ఉన్నామంటే 6వ బూర 7వ బూర మధ్యలో ఉన్నాం మనం. ఇప్పుడు 2వ ప్రపంచ యుద్ధము, 3వ ప్రపంచ యుద్ధం మధ్యలో ఉన్నాము. ఈ 6వ బూర 7వ బూర మధ్యలో 7వ ముద్ర వధువుకి జరుగుతూ ఉంది. అంటే ప్రభు ఒక రాకడ. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనము. ప్రభు ఒక రాకడ, 7వ ముద్ర వధువు జరుగుతూ ఉన్నది. 6వ బూరకు 7వ బూరకు మధ్యలో జరుగుతుంది ఇది. ఎవరికి? అన్యజనులైన వధువుకి. అమనంటారా? ఇప్పుడు ఆ 3వ అయ్యో ద్వారా మరల భూమి శుద్ధీకరించబడబోతున్నది. అంటే 3వ శ్రమ, 3వ అయ్యో, 3వ ప్రపంచ యుద్ధం 7వ బూర ద్వారా 1000 ఏళ్ల పరిపాలన కోసం శుద్ధి చేయబడుతుంది. అందుకే 6వ ముద్ర కూడా 3 మడతలుగా ఉన్నది. ఇక 7వ ముద్ర కూడా 3 మడతలుగా ఉన్నదని ప్రవక్త చెప్పాడు. అది మనం చాలాసార్లు చదివినాం. మొదటి మడత యేసుక్రీస్తు, 2వ మడత వధువు క్రీస్తు భార్య, 3వ మడత వాళ్ళిద్దరు కలిసి మరలా తిరిగి ఏదోను తోటకు వెళ్ళుట, మరలా ఏదోను పునరుద్ధరించబడుట. ఇప్పుడున్నది ఇది సాతాను ఏదోని, ఇది ఇప్పుడున్న ఈ ప్రపంచం. కానీ దేవుని ఏదోను పాపము జరగక మునుపు ఆ దేవుని ఏదోను ఆదాము వాళ్ళు ఎలాగైతే నివసించారో అదే దేవుని ఏదోను మరలా తిరిగి పునరుద్ధరించబడబోతున్నది. అర్థమైందని చెప్పింది. అది 3వ మడత అయి ఉన్నది. ఇక్కడ విషయం ఏంటంటే, బాగా వినండి, ఇక్కడ విషయం ఏంటిదంటే బూరలు
ఊదబడినవి ఎవరి కోసం అంటే యూదుల కోసం. అది రాజకీయ గందరగోళాన్ని తీసుకొస్తుంది. బూర ఊదబడినప్పుడల్లా రాజకీయ గందరగోళం. ఈ రాజకీయ గందరగోళం యుద్ధాన్ని తీసుకొస్తుంది. రాజకీయ గందరగోళాలు యుద్ధాన్ని తీసుకొస్తాయి. అర్థమవుతుందా? ఏ యుద్ధమైనా రాజకీయ గందరగోళం ద్వారానే. డిస్టర్బెన్సెస్ ఇన్ పాలిటిక్స్, డిస్టర్బెన్సెస్ ఇన్ పాలిటిక్స్, రాజకీయ గందరగోళాల వల్లనే యుద్ధాలు ప్రారంభమవుతాయి. బూరలు దేని సూచిస్తున్నాయి అంటే రాజకీయ గందరగోళాన్ని. ఇప్పటికి 6 బూరలు ఊదబడ్డాయి. 6 బూరలలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి రాజకీయ గందరగోళాలను బట్టి. కానీ ఆ బూరలు ఎవరికంటే యూదులకు. అందుకే 6 బూరలు వాళ్ళకు ఊదబడినప్పుడు ఆ రాజకీయ గందరగోళాల వలన, 2 ప్రపంచ యుద్ధాల వలన వాళ్ళు తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళగలిగారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ వాగ్దాన దేశానికి, వాళ్ళ పాలిస్తీనా దేశానికి తిరిగి వెళ్ళగలిగారు. వాళ్ళ పితరుల స్వాస్థ్యంలోనికి తిరిగి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ పితరుల స్వాస్థ్యంలో ఉన్నారు. వాళ్ళ యొక్క పితరుల స్వాస్థ్యంలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వాగ్దాన దేశంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు, అది బూరలు. ముద్రలు దేని సూచిస్తున్నాయంటే ముద్రలు ఎప్పుడు మత సంబంధమైన గందరగోళాన్ని, స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్, రిలీజియస్ డిస్టర్బెన్సెస్, మత సంబంధమైన గందరగోళాలు, స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్, రిలీజియస్ డిస్టర్బెన్సెస్. ముద్రలు దేని సూచిస్తున్నాయంటే, సీల్స్ దేని సూచిస్తున్నాయంటే స్పిరిచువల్ డిస్టర్బెన్సెస్, రిలీజియస్ డిస్టర్బెన్సెస్, ఆత్మ సంబంధమైన గందరగోళాలను, మత సంబంధమైన గందరగోళాలను తీసుకొస్తుంది. అందుకే ప్రతిసారి ముద్ర తెరవబడినప్పుడు ఒక మత సంబంధమైన గందరగోళం, ఒక ఆత్మ సంబంధమైన గందరగోళం ప్రారంభమయ్యి ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని తీసుకొస్తుంది. ఏంటిది? భౌతికం కాదు. బూరలు ఊదబడినప్పుడు రాజకీయ గందరగోళాలను తీసుకొచ్చి భౌతికమైన యుద్ధాలను తీసుకొస్తుంది. కానీ ముద్రలు తెరవబడినప్పుడు, ముద్ర తెరవబడినప్పుడల్లా ఒక ఆత్మ సంబంధమైన గందరగోళము, ఆ ఆత్మ సంబంధమైన గందరగోళము లేదా మత సంబంధమైన గందరగోళం వచ్చి అది ఒక ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని తీసుకెళ్తాది. ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పాలని, చాలా జాగ్రత్త వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముద్రలు అన్యజనుల్లో నుండి ఏర్పరచబడిన వధువుకి, బూరలు ఇజ్రాయేల్ ప్రజలకు. అబ్రాహాముకు 3 సంతానాలు ఉన్నాయి. మొదటిగా హగరు ద్వారా వచ్చినవాడు ఇస్మాయేల్, రెండవది షారా ద్వారా వచ్చిన వాగ్దాన కుమారుడు ఇస్సాకు, శారీరకంగా. కరెక్టేనా? మూడవది అబ్రహాంకు 3వ సంతానం ఎవరంటే వాగ్దాన కుమారుడైన రాజ సంతానమైన యేసుక్రీస్తు. అందుకే మత్తయి సువార్త 1:1 చదివితే అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి గ్రంథం ఇదే అని ఉంటుంది. యేసుక్రీస్తు ఎవరంటే అబ్రహాము కుమారుడు. ఎందుకంటే ఇస్సాకు వాగ్దాన కుమారుడైన ఛాయా నీడ మాత్రమే. నిజమైన సంతానం అబ్రహాంకి రాజ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా రాజులు వస్తున్నారు. ఎవరు వాళ్ళు? మనమేనా? యేసుక్రీస్తు ద్వారా వస్తున్న రాజులం మనం. అబ్రహాంకి ఏమైనా వాగ్దానం చేశారు? నీ సంతానము ద్వారా భూమిని పరిపాలించే రాజులు వస్తారన్నాడు. ఇప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేయబడిన సంతానం ఎవరంటే అది ఇస్సాకు కాదు, కానీ యేసుక్రీస్తు అయి ఉన్నాడు, రాజ సంతానం. ఆయన ద్వారా వస్తున్న సంతానం ఎవరంటే ఈరోజు మనము రాజులము, యాజకులము. దేవుడు మనని రాజులుగాను యాజకులుగా చేశాడు ఆయన. ఈ రాజులందరికీ రాజు ఆయననే, ఈ ప్రభువులందరికీ ప్రభువు ఆయననే. ప్రభు అంటే యజమాని అని అర్థం, యజమానుడు అని అర్థం. ప్రభువులు అంటే యజమానులు,
ఆయన ఎవరు? ప్రభువులకు ప్రభు ఆయన, యజమానులకే యజమాని ఆయన. వండర్ఫుల్, హల్లెలూయా. నేను చెప్పేది అర్థమవుతున్నదా? ఇప్పుడు బూరలు యూదులకు అదే అబ్రహాం యొక్క శారీరకంగా వాగ్దాన కుమారుడైన ఇస్సాకు ద్వారా జన్మించబడిన ప్రజలకు శారీరకంగా వాళ్ళే భౌతిక ఇజ్రాయేలులు. బూరలు వాళ్ళకు, ముద్రలు ఎవరికంటే అబ్రహాం యొక్క వాగ్దాన కుమారుడైన రాజసంతానమైన యేసుక్రీస్తు ద్వారా జన్మించబడిన అన్యజనుల్లో నుండి వచ్చిన వధువుకి ముద్రలు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే 5వ ముద్ర 6వ ముద్ర. 5వ ముద్రలో యూదులు కనబడుతున్నారు, బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. మరి 1,44,000 మంది ఇంకా సంఖ్య రావాల్సి ఉందన్నాడు అందులో 5వ ముద్రల. వస్తారని చెప్పాడు, ఇంకా మీ సంఖ్య పూర్తి కాలేదు అన్నాడు. అది 1,44,000 మంది గురించి మాట్లాడుతున్నాడు. 6వ ముద్రలో కూడా మనం ఏం చూస్తున్నామంటే శుద్ధీకరణలు చూస్తాం. మరి ముద్రలు వధువుకైతే 5వ ముద్రలో వీళ్ళెట్లొచ్చిళ్ళు, 6వ ముద్రలో శుద్ధీకరణలు ఎట్లొచ్చినాయి? నేను చెప్పేది అర్థమైందా? 5వ ముద్రలో వీళ్ళు ఎలా వచ్చారో 6వ ముద్రలో శుద్ధీకరణలు ఎలా వచ్చినాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు చూద్దాం. 5వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వాళ్ళెవరు అంటే యూదులు. వాళ్ళందరూ ఎలా వచ్చారు అక్కడికి అంటే హతసాక్షుల ద్వారా. ఎవరు వాళ్ళని హింసించి చంపిందంటే హిట్లర్, ముస్సోలినీ, స్టాలిన్, ఐక్మెన్ లాంటి నియంతలు వాళ్ళని చంపారు యూదులను. కరెక్టేనా కాదా? కరెక్టేనా కాదా? ఇప్పుడు అది భౌతికమైనది. మరి ఆత్మ సంబంధమైన సంగతి ఏమంటాం? వధువుకి సంబంధించింది వచ్చినప్పుడు అది ఆత్మ సంబంధమైనది. అది ఆమె విషయానికి వచ్చినప్పుడు స్పిరిచువల్గా తీసుకోవాలి, ఆత్మ సంబంధంగా తీసుకోవాలా నువ్వు. వధువు సమయానికి వచ్చినప్పుడు, యూదుల దగ్గరకు వచ్చినప్పుడు, భౌతిక ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చినప్పుడు అది భౌతికమైన విషయాలు. కానీ ఆత్మ సంబంధమైన ఇజ్రాయెల్ అయిన వధువు దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైనది. కరెక్టేనా కాదా? మరి ఇప్పుడు ఇది ఆత్మ సంబంధంగా వధువులో జరిగిందా? జరిగింది. ఆత్మ సంబంధంగా జరిగింది. వధువు లోపట హింసించి చంపబడ్డారు. వింటున్నారా? స్పిరిచువల్గా కూడా చంపబడ్డారు, ఆత్మ సంపన్నంగా చంపబడ్డారు, అలానే భౌతికంగా కూడా చంపబడ్డారు. ఎందుకంటే మనం చూస్తే ఆది అపోస్తల కాలము, ఆ తర్వాత ఆది అపోస్తల కాలం తర్వాత వచ్చిన కాలాలు ఏవైతే ఉన్నాయో ఆ కాలాలన్నీ కూడా నీకు ఆత్మ సంబంధంగా వాళ్ళు హతసాక్షులు చేయబడ్డారు, భౌతికంగా కూడా వాళ్ళు హతసాక్షులు చేయబడ్డారు. వాళ్ళు క్రైస్తవుడు అనే పేరు కలుగున్నందుకు చంపేశారు. చంపలేదా? రోమన్ చక్రవర్తులు క్రైస్తవులు అనే పేరు కలుగున్నందుకు, నీరో చక్రవర్తి ఎంత ఘోరంగా చంపేశాడు, ఎంత భయంకరంగా చంపేశాడు. అక్కడ మీకు అర్థమవుతుందని చెప్పి హింసించి చంపబడుతున్నారా లేదా? వాళ్ళకు అదొక ఆటగా ఉండేది, వాళ్ళకు గేమ్, ఆట. ఇప్పుడు WWFలు ఎట్లయితే కొట్టుకొని వస్తా అంటే బాక్సింగ్, WWF ఇవన్నీ కూడా మనం చూస్తే ఒకరినొకరు కొట్టుకొని రక్తాలు గారినంతగా కొట్టుకొని సస్తా ఉంటే ఈరోజు జనులు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నారు, ఆనందిస్తున్నారు. కరెక్టేనా? సేమ్ ఇప్పుడు అదే విధంగా అప్పుడు కూడా వాళ్ళకి అలాంటి ఆటలు ఉండేవి. అవి క్రైస్తవులను ఒక పెద్ద మైదానంలో వదిలిపెట్టి సింహాలను, పులులను, క్రూరముగాలను వదిలిపెడితే వాటిని తప్పించుకోవడానికి వీళ్ళు పారిపోతుంటే అక్కడ ప్రాంగణంలో కూర్చున్న జనులందరూ ఆనందిస్తూ సంతోషిస్తూ
నవ్వుతూ హేళన చేస్తూ చప్పట్లు కొడుతూ వాళ్ళు దాన్ని ఒక ఆటగా తీసుకునేవారు. నేను చెప్పేది అర్థమవుతుందా? వాళ్ళు దాన్ని ఒక ఆటగా మనుషులను అలా చంపుతూ ఉంటే, వాళ్ళ శత్రువులను అలా చంపుతూ ఉంటే క్రైస్తవులు హింసించబడ్డారు, చంపబడ్డారు. దేనికి? కేవలము క్రైస్తవుడనే పేరుకి. హిట్లర్, ముస్సోలినీ, స్టాలిన్, ఐక్మెన్ కూడా యూదులను చంపడానికి కారణం ఏంటిది? ఏ కారణం లేదు. ఉట్టిగా వాళ్ళు యూదులు, ఇజ్రాయేలు అనే పేరును బట్టి వాళ్ళు చంపబడ్డారు. అక్కడ ఇక్కడ కూడా క్రైస్తవులు చంపబడ్డారా? నా అది భౌతికంగా కూడా జరిగింది, ఆత్మీయంగా కూడా. ఆత్మీయంగా ఎలా? ఆత్మీయంగా ఎలా? నువ్వు గమనించినావు కదా, సిద్ధాంతాల ద్వారా చంపేయడం. మానవ కల్పిత సిద్ధాంతాలు, బోధలు అవి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? వీళ్ళని ఆత్మీయంగా చంపేస్తున్నారు. కరెక్టేనా? నికోలేతు బోధ అలానేనా ప్రారంభమైంది? నికోలేతులు ప్రారంభమైంది ఆ విధంగానే కదా. వాళ్ళ బోధ ద్వారా, ఆ నికోలేతు యొక్క బోధ ద్వారా ఏమైంది? సంఘము చనిపోయింది, సంఘాన్ని చంపేశారు. వాళ్ళు సంఘాన్ని చంపేయడం అవన్నీ ఇక్కడ భౌతికంగా ఇజ్రాయేలులకు 5వ ముద్ర కింద జరిగినట్టు ఇక్కడ ఆత్మీయంగా వధువుకి జరుగుతూ ఉంది. అర్థమైందని అన్నది? ఆత్మ సంబంధంగా చంపేయడం, భౌతికంగా కూడా చంపేయడం. హతసాక్షుల కాలం, ఆ చీకటి యుగం అంతా హతసాక్షుల కాలం. అది అడ్డొచ్చిన ప్రతి వాడిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకే కదా వాని గుర్రం ఎరుపు రంగులో మారింది, రక్తముతో. ముగిస్తున్నా నేను. అలాగే ఇప్పుడు 6వ ముద్ర దగ్గరకు వచ్చినప్పుడు శుద్ధీకరణలు కనబడుతున్నాయి. కనబడుతున్నాయా? శుద్ధీకరణలు కనబడుతున్నాయా? వినబడతలా? అందులో ఒకటి తీసుకుందాం, భూమి శుద్ధీకరించబడుట. భూమి శుద్ధీకరించబడుట. శుద్ధీకరించే ముందు సూర్యుడు తన వెలుగునివ్వడు. కరెక్టేనా? సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు. ఇక్కడ ఒక మాట చెప్తా, వినండి, జాగ్రత్త వినండి. సూర్యుడు ఎవరు? చంద్రుడు ఎవరు? ఆత్మ సంబంధంగా సూర్యుడు యేసుక్రీస్తు, చంద్రుడు సంఘం. చంద్రుడు ఎవరు? సంఘం. వీళ్ళిద్దరూ భార్య భర్తలు. సూర్యుడు భర్త అయితే చంద్రుడు భార్య. సూర్యుని యొక్క వెలుగునే చంద్రుడు ప్రతిబింబిస్తాడు. సూర్యుని యొక్క వెలుగు చంద్రుడు ప్రతిబింబిస్తాడు. అంటే చంద్రుడు ఇచ్చే వెలుగు ఏంటంటే సూర్యుని ప్రతిబింబం యొక్క వెలుగు. అది రిఫ్లెక్షన్ లైట్. సన్స్ రిఫ్లెక్షన్ లైట్ ఈజ్ ద మూన్స్ లైట్. చంద్రుని యొక్క వెలుగు ఏంటిది అంటే సూర్యుని యొక్క ప్రతిబింబించే వెలుగై ఉన్నది. కరెక్టేనా? కరెక్టేనా? ఇప్పుడు చంద్రుడు ఏమవుతాడు? వెలుగునివ్వడిగా. చంద్రుడు కాంతినివ్వడు. చదివినాక 30వ వచనంలా 6వ ముద్రలో చంద్రుడు కాంతినివ్వడు. ఇప్పుడు అది ఆత్మ సంబంధంగా జరుగుతున్నదా? ఎంతమందికి గుర్తున్నది? ప్రవక్త బ్రెన్హామ్ గారు పోపు మొట్టమొదటిసారిగా ఆ యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు అదిగో అక్కడ చంద్రగ్రహణము కలిగి 7 దశల్లో పూర్తిగా చంద్రునికి పూర్తి చంద్రగ్రహణం జరిగిందని, అంటే పూర్తి చీకట్లోకి వెళ్ళిందని దాని ఫోటోలు ప్రవక్త 7 సంఘాలలో కూడా ప్రింట్ చేసి చూపించాడు ఆయన. దానికంటే ముందు, అది జరగక ముందు విలియం బ్రెన్హామ్ గారు 7 సంఘకాలాలు బోధిస్తున్నప్పుడు ఆయన ఆ చంద్రుణ్ణి సంఘముతో పోలుస్తూ ఆ చంద్రగ్రహం రాకమునిపే ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడంటే బోర్డు పైన
ఎలా సంఘము, చంద్రుడు ఎవరు? సంఘం. సంఘం ఏ విధంగా చీకట్లోకి వెళ్ళిపోయిందో ఆయన గీస్తున్నప్పుడు, ఆయన తప్పుగా గీసినప్పుడు పరిశుద్ధాత్మ ఆ మీటింగ్లోకి వచ్చి ఆ వెనకాల చర్చి యొక్క వెనకాల గోడ పైన 7 దశలలో ఏ విధంగానైతే చంద్రుడు చీకట్లోకి వెళ్ళిపోయాడో పరిశుద్ధాత్మ గీసి చూపించాడు. తెలుసా మీకు ఆ విషయం? ప్రవక్త గీసింది తప్పున్నప్పుడు, ప్రవక్త గీసిన దాంట్లో తప్పున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన్నే గీసి చూపించాడు. అప్పుడు 200-300 మంది అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ చూస్తుండగా జరిగింది అక్కడ. ఆ తర్వాత అది జరిగిన 2-3 సంవత్సరాలకు చరిత్రలో మొట్టమొదటిసారిగా రోమ్లో ఉన్న పోపు యెరూషలేములోనికి వెళ్ళాడు. ఆయన ఎప్పుడైతే యెరూషలేములోనికి వెళ్ళాడో చంద్రగ్రహణం ప్రారంభమైంది. చంద్రగ్రహణం మరి సరిగ్గా పరిశుద్ధాత్మ గోడ పైన గీసిన విధంగానే ఆ చంద్రుడు చీకట్లోనికి వెళ్ళిపోయాడు. చంద్రగ్రహణంలో ఏమవుతాడండి? చీకట్లోకి వెళ్ళిపోతుంది. సూర్యగ్రహణం అంటే సూర్యుడు చీకట్లోకి వెళ్ళిపోతాడు. తెలియదా మీకు? చంద్రగ్రహణం అంటే చంద్రుడు చీకట్లోకి వెళ్ళిపోతాడు. ఇక వెలుగునివ్వడు. చంద్రుడు ఇస్తాడా? వెలుగునివ్వడు, చీకట్లోనికి వెళ్ళిపోతాడు. మరి ప్రవక్త అంటాడు, అదిగో అక్కడ బోర్డు పైన నేను తప్పుగా గీసినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి సరి అయిన రీతిగా గీసి చూపించాడు. దాన్ని తర్వాత దేవుడు ఆకాశంలా, అది కూడా హిస్టారికల్ ఈవెంట్, ఒక చారిత్రకమైన సంఘటన. ఏంటిది అది? పోపు, రోములో ఉన్న పోపు మొట్టమొదటిసారిగా యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు. అదేంటి పాస్టర్ గారు, పోపు ఎన్నోసార్లు యెరూషలేం పోయి ఉంటాడుగా? వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళకు 1948లో వచ్చింది స్వాతంత్రం. ఇజ్రాయేల్ దేశంగా ఏర్పడిన తర్వాత ఎప్పుడూ రోములో ఉన్న పోపు యెరూషలేంలోనికి వెళ్ళలేదు. నేను చెప్పేది అర్థమైందా? ఎప్పుడు యెరూషలేములో ఉన్న పోపు రోములోనికి వెళ్ళలేదు. కానీ ప్రవక్త 7 సంకాలాలు బోధించాక మరియు ఆ చంద్రుడు వింటున్నారా? అది సంఘమని చూపిస్తూ దాని చీకట్లోకి ఎలా వెళ్ళింది, సంఘకాలాలలో చీకట్లోకి ఎలా వెళ్ళింది అని దాని ఒక్కొక్క సంకాలంలో ఎలా చంద్రుడు గ్రహణం పట్టుకుంటూ వచ్చాడు అని చూపిస్తున్నప్పుడు ఆయన తప్పుగా గీస్తే పరిశుద్ధాత్మ వచ్చి గీసి చూపించాడు. ఏదైతే పరిశుద్ధాత్మ ఇక్కడ గీసి చూపించాడో కొద్ది రోజుల తర్వాత పోపు మొట్టమొదటిసారిగా యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు, ఎందుకంటే వీళ్ళకు 1948లో వీళ్ళకు స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుండి పోపు ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం చరిత్రలో చరిత్రాత్మకమైన సంఘటన అది. ఆయన మొట్టమొదటిసారిగా పోపు రోములో ఉన్న పోపు యెరూషలేంకి ఎప్పుడైతే వెళ్ళాడో చంద్రగ్రహణం ప్రారంభమైంది. సరిగ్గా వాళ్ళు ఫోటోలు తీసినప్పుడు ఎలా చంద్రగ్రహణం పూర్తయిందో అక్కడ మొత్తం 6 దశలలో ఫోటో తీయబడింది. సరిగ్గా ఇక్కడ గీసినట్టుగానే 6 దశలలో అక్కడ చంద్రగ్రహణం ఆకాశంలో చూపించబడి పూర్తిగా 7వ దశలో చీకట్లోకి వెళ్ళిపోయింది. మీకు తెలుసు కదా ఆ ఫోటో, అది చంద్రుడు, అది చంద్రగ్రహణం. అది 7వ సంకాలానికి వచ్చేసరికి 7వ దశ వచ్చేసరికి పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా దేని సూచిస్తుంది? ఆత్మ సంబంధమైన దాన్ని. దేని నేను అదే చెప్తున్నా. నేను ఇప్పుడు చంద్రుడు చంద్రుడు వెలుగునివ్వట్లేదు. ఇక సూర్యుని వెలుగుని ప్రతిబింబించే చంద్రుడు 30వ వచనంలో ఏమున్నది? అక్కడ 29వ వచనంలో చంద్రుడు కాంతినివ్వడు. అమనంటారా? ఎందుకు ఇవ్వడు? ఎందుకంటే చంద్రగ్రహణంలోకి వెళ్ళిపోయింది. అది అంటే పూర్తిగా చీకట్లోనికి సంఘం వెళ్ళిపోయింది.
అందుకే ప్రవక్త ఏమంటాడంటే పూర్తిగా చీకట్లోకి సంఘం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు క్రీస్తు సంఘం బయట ఉన్నాడు అన్నాడు. ఏ సంఘకాలంలో కూడా క్రీస్తు సంఘము బయట లేడు. కానీ ఈసారి క్రీస్తు ఎవరు? వెలుగు, సూర్యుడు. వెలుగు, సూర్యుడు క్రీస్తు. క్రీస్తు ఎవరు? సూర్యుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు ఇప్పుడు అతను. ఎంతమంది తెలుసు చంద్రగ్రహణం ఏర్పడాలంటే సూర్యుని కాంతి చంద్రుడి పైన పడకూడదు. అయ్యయ్యో, చంద్రగ్రహణం ఎట్లా ఏర్పడుతుంది? సూర్యుని కాంతి చంద్రుడి పైన పడదు. ఇప్పుడు మనకు చంద్రుడి కాంతి భూమిపైకి వస్తుంది. దానికి కారణం ఏంటంటే చంద్రుడి కాంతి కాదు, అది సూర్యుని కాంతి చంద్రుడి పైన పడినప్పుడు చంద్రుడు దాన్ని ప్రతిబింబిస్తే మనకు వస్తుంది, ఇక్కడికి భూమి పైన పడుతుంది. చంద్రగ్రహణం అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు సూర్యుని కాంతి చంద్రుడి పైన పడదిగా. అంటే సంఘము ఇప్పుడు ఏమైపోయిందంటే చంద్రగ్రహణములో ఎలాగైతే సూర్యుని కాంతి చంద్రుడి పైన పడదో, అది సూర్యుని యొక్క కాంతిని ప్రతిబింబించదో, ఇప్పుడు సంఘము కూడా క్రీస్తు యొక్క వెలుగును ప్రతిబింబించకుండా పూర్తిగా చీకట్లోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే క్రీస్తు యొక్క వెలుగు ఇప్పుడు సంఘం పైన పడట్లేదు. కారణం క్రీస్తు బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. సంఘములో నుండి క్రీస్తు బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. అందుకే క్రీస్తు బయట ఉండి తలుపు కొడుతున్నాడు. ఆయన ఎక్కిందా? ఇప్పుడు ఆత్మ సంబంధంగా చీకటి సూర్యుని గమ్మింది, చంద్రుడు తన కాంతిని ఇవ్వట్లే. ఎందుకంటే సూర్యుడిని క్రీస్తుని బడిగెలగొట్టేశాడు. ఈ సంఘకాలం మాత్రమే క్రీస్తును బడిగెలగొట్టేశాడు. క్రీస్తు ఇప్పుడు సంఘములో లేడు. ఉంటే ఖచ్చితంగా క్రీస్తు ఒక వెలుగును ప్రతిబింబించేది ఈమె. అందుకే ప్రవక్త ఏమంటాడంటే మనం అందుకే లవోదికీయలో నుండి బడికి వచ్చినాం మనం. ఎందుకంటే లవోదికీయలో క్రీస్తు లేడు. మనం అందుకే బడికి వచ్చినాం. మనం ఎక్కడికి వచ్చినాం? మరలా తిరిగి ఎఫెసుకి వచ్చినాం. ఎఫెసు కాలంకి వచ్చినప్పుడు అప్పుడే మొదలైంది గ్రహణం. పూర్తి వెలుగునిస్తుంది. కొంచెమే గ్రహణం ప్రారంభమవుతుంది. అప్పుడే పూర్తిగా ప్రారంభం కాలే. అపోస్తులు చనిపోయిన తర్వాత మొదలైంది అది. ఎంతమంది తెలుసు? అపోస్తులు ఉన్నంతసేపు ఆ చంద్రుడికి గ్రహణం బట్టల, చీకటి లోపలికి రాలేకపోయింది. అపోస్తులు ఉన్నంతసేపు. మనం తిరిగి ఇప్పుడు లవోదికీయలో నుండి ఎక్కడికి వెళ్తామంటే తిరిగి అపోస్తుల కాలానికి వెళ్తాం. అపోస్తులు వెళ్ళిపోయిన కాలానికి కాదు. అపోస్తులు వెళ్ళిపోయిన కాలంలో గ్రహణం ప్రారంభమైంది. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు గొర్రె చర్మములను ధరించుకొని మీ మధ్యలోనికి వస్తారు. వాళ్ళు మందను కనికరించి చీల్చివేస్తారు. గ్రహణం ప్రారంభమవుతుంది, చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. కానీ అపోస్తులు ఉన్నంతసేపు గ్రహణం రాలే. పూర్తి వెలుగునిస్తా ఉన్నది చంద్రుడు. చంద్రుడు ఎవరు? సంఘమై ఉన్నాడు. పూర్తి వెలుగులోనికి వస్తా ఉన్నాం మనం. కానీ అదే లవోదికీయ మాత్రం పూర్తి చీకట్లోకి వెళ్తా ఉంది. వధువు కాలములో ఇది ఏం కాలం? ఇది వధువు కాలం. ఎఫెసీ కాలమే వధువు కాలమై ఉన్నది. అపోస్తుల కాలమై ఉన్నది. వధువు కాలమై ఉన్నది. ఏలియా వర్తమానం మనల్ని తిరిగి అపోస్తుల కాలాన్ని తీసుకెళ్తున్నది. ఆమేన్. ఇప్పుడు మనం వధువు కాలంలోకి వచ్చినాం. మనం ఏ కాలానికి వచ్చినాము? అదే ఎఫెసీ కాలం.
అదే ఆది అపోస్తుల కాలం. ఆది అపోస్తులు ఉన్న కాలం, వెళ్ళిపోయిన కాలం కాదు. ఏలియా వర్తమానాన్ని ఆది అపోస్తులు ఉన్న కాలంలోకి తీసుకొచ్చింది. అప్పుడు చంద్రుడు పూర్తి వెలుగునిస్తున్నాడు. సూర్యుని వెలుగు చంద్రుడి పైన పడుతూ ఉంటే చంద్రుడు సూర్యుని వెలుగును పూర్తి వెలుగుగా ప్రతిబింబిస్తుంది. అదే ఇప్పుడు ఈ వర్తమానం. కానీ అదే సమయంలో ఇప్పుడు లవోదికియా ఎవరు? అదిగో ఈ సంఘ శాఖలు, అదిగో ఈ సంఘ సంస్థలు, ఇవన్నీ లవోదికియా ఉన్నాయి. ఇవి పూర్తి గ్రహణములోనికి, పూర్తి చీకట్లోనికి వెళ్ళిపోతా ఉన్నది. పోపు రోము పరిపాలనలోనికి వెళ్ళిపోతా ఉన్నది. మే ద గాడ్ గివ్ ద అండర్స్టాండింగ్ టు యూ. మీకు దేవుడు అవగాహన ఇవ్వాలన్న ప్రార్థన. వచ్చే వారం ప్రొజెక్టర్ వస్తుంది. ప్రొజెక్టర్లో నేను మీకు ఆ ఫొటోస్ చూపిస్తాను. నేను మీకు 7 సంఘకాలలో ఉంటుంది. ఆల్రెడీ 7 సంఘకాలలో ప్రింటింగ్ చేస్తున్నది. దాని గురించి వివరణ కూడా ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోనండి. అక్కడ వివరణ కూడా ఇచ్చాడు ప్రవక్త. దాన్నే నేను మీకు చూపిస్తాను. దట్ 7 చర్చెస్. వింటున్నారా? ఆ 7 ఫొటోస్ 7వ దశకు వచ్చేసరికి పూర్తిగా చంద్రుడు ఏమైపోయాడు? చీకటి కమ్మిపోయాడు. 6వ ముద్ర చీకటి. చీకటి యుగం కాదు. నో మళ్ళీ దానికి పోకు. 6వ ముద్ర నేను చూపిస్తాను, మీకు చదివిస్తానులేండి. నేను అది చదివిస్తాను. సంకాలం నుండి పూర్తిగా చీకటిలోకి వెళ్ళిపోవడం, ఇక గ్రహణంలోనికి వెళ్ళిపోవడం. ఇక వెలుగునివ్వదు. చంద్రుడిగా వెలుగునియ్యడిగా. అంటే సంఘం ఇక మళ్ళీ ఎప్పుడు ఇక మరలా తిరిగి వెలుగునిచ్చే స్థితికి రాదనమాట. దాంతోనే అది అంతమైపోతుంది 7వ సంకాలం. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. అటు తిరగకు. థ్యాంక్ యూ లార్డ్. ఏలియా వర్తమానం కుదురుబాటు కాలములు, పునరుద్ధరించబడుతున్న కాలం. ఏలియా వర్తమానం, ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్నామ్ ఏలియా వర్తమానం మనల్ని తిరిగి ఆది అపోస్తల బోధలోనికి పునరుద్ధరిస్తుంది. గ్రహణము పట్టని కాలం, చంద్రుడికి గ్రహణము పట్టని కాలం, అంటే సంఘములోనికి చీకటి ప్రవేశించని కాలం. మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏవి కూడా ఆది అపోస్తలు ఉన్నంతసేపు సంఘములోనికి రాలేకపోయినాయి. అవి తీసుకురావాలని ప్రయత్నించిన అననీయ సఫీరా లాంటి వాళ్ళు, పరిశుద్ధాత్మను మోసపరచాలనుకున్న అననీయ సఫీరా లాంటి వాళ్ళు అదిగో అక్కడే పడి చచ్చారు. అక్కడ సంఘములో భయం పుట్టింది. అప్పుడు సంఘమంతా భయం కలిగిందని బైబిల్ అంటుంది. అలాంటి కాలంలోనికి ఇప్పుడు మనం వస్తున్నాం. ఏలియా వర్తమానం ఇప్పుడు మనల్ని ఆ కాలానికి తీసుకొస్తున్నది. కానీ అదే లవోదికీయ సంఘం అయితే, లవోదికీయ సంఘకాలంలో ఉన్న సంఘ శాఖలు, సంస్థాగత సంఘాలు అయితే పూర్తిగా చీకటిలోనికి వెళ్ళిపోయినాయి. అవి 6వ ముద్ర చీకటి జరుగుతున్నది ఇప్పుడు వాళ్ళకు. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన తండ్రి, నీకు స్తోత్రములు. నిజంగా ప్రభువా, నీ వాక్యము చెప్పినట్టుగా ప్రతిదీ ఇప్పుడు జరుగుతున్నది. అటు భౌతిక ఇజ్రాయేలులకు, ఇటు ఆత్మీయ ఇజ్రాయేలులకు. ఆత్మీయ ఇజ్రాయేలు అన్యజనులలో నుండి నీ నామం నిమిత్తము తీయబడిన ఒక జనాంగం. వాళ్ళు ఏర్పరచబడి ఎన్నుకోబడిన వాళ్ళు. భౌతిక ఇజ్రాయేలులో అదిగో వారు ప్రభువా అబ్రహాముకు శారీరకంగా వాగ్దాన కుమారుడైన ఇస్సాకు ద్వారా జన్మించబడిన వారు. కానీ అక్కడ వాళ్ళకి ఏదైతే 7వ బూర కింద వాళ్ళకు జరుగుతూ ఉన్నదో, ఇక్కడ 7వ ముద్ర కింద వధువుకు అది జరుగుతూ ఉన్నది. ప్రభువా, మేము చూడగలుగుతున్నాము 5వ ముద్రను, 6వ ముద్రను కూడా ఆత్మ సంబంధంగా వధువులో ఎలా జరుగుతున్నదో, సంఘకాలంలో ఎలా జరుగుతున్నదో మాకు అర్థమవుతున్నది ప్రభువా. సంఘకాలంలో అది అవుతున్నది ప్రభువా. ఇప్పుడు అది నెరవేర్పు అవుతున్నది. ఇప్పుడు అది. థ్యాంక్ యూ జీసస్.
సంఘము చంద్రుడు ఇక వెలుగుని ఇవ్వలేని పరిస్థితి, చీకటి కమ్మివేసినది, చీకటిలోకి వెళ్ళిపోయినదిగా, ఆ సూర్యుని వెలుగును ప్రతిబింబం చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఆ సూర్యుడు యేసుక్రీస్తు వెలుగును, ఆచారాలు సాంప్రదాయాలను చీకటి వలన కమ్మివేసినది. సంస్థాగతమైన సంఘాలన్నిటినీ, డినామినేషన్స్ అన్నిటినీ, ఆచారాలు సాంప్రదాయాలు, ప్రభువా కల్పిత బోధలు, మానవ కల్పిత బోధలు, సిద్ధాంతాలు, ఈ పండుగలు ఇవన్నీ కూడా ప్రభువా, ఈ లోకము, ఈ లోక సంబంధమైన కార్యాలు ఈరోజు ప్రభువా ఈ సంస్థలను, సంఘ శాఖలను పూర్తిగా చీకటితో నింపేసినాయి ప్రభువా. వాళ్ళు వాటిని చూడని స్థితిలో ఉన్నారు ఈ రోజున. కానీ నీకు వందనాలు, మాకు ఏలియాను పంపి మమ్మల్ని లవోదీకలో నుండి బయటికి తీసుకొచ్చావు. మమ్మల్ని తిరిగి ప్రభువా లవోదీకలో నుండి బయటికి తీసుకొచ్చి ఆది అపోస్తల కాలంలోనికి, వధువు కాలంలోనికి తీసుకొచ్చావు మమ్మల్ని. ఏలియా వర్తమానం మమ్మల్ని పునరుద్ధరించింది, పునరుద్ధరణ వర్తమానం అది తిరిగి మమ్మల్ని పునరుద్ధరించింది ప్రభువా. ఆది అపోస్తల కాలానికి, ఆది అపోస్తల బోధలోనికి నీకు వందనాలు యేసయ్యా. మేము పూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాం. నీ వెలుగును మేము పూర్తిగా ప్రకాశించాల్సిన కాలం. ఆది అపోస్తల కాలంలో ఎలా సంఘము, ఆ సజీవ దేవుని సంఘము పూర్తి వెలుగును ప్రకాశింపజేసిందో, ఆ వధువుగా మేము ఇప్పుడు ఉన్నాము యేసయ్యా. పూర్తి వెలుగుని ఇప్పుడు మేము ప్రకాశించాల్సిన సమయం ఇది. అలాంటి కృప మా అందరికీ దయచేయమని, ఇంకా నువ్వు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక.